తోడు ఉన్నావయ్యా. నాకు భయమేలా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా. నాకు దిగులేలా యేసయ్యా, నీవు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేలా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా. నాకు దిగులేలా యేసయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేలా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా. నాకు దిగులేలా యేసయ్యా. దేవా దేవా నీకే స్తోత్రము, 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 దేవా దేవా నీకే స్తోత్రము. రాజు వస్తున్నాడు, జనులారా రాజ్యం తెస్తున్నాడు. త్వరబడి గపురండి ప్రియులారా, ప్రభుని చేరదరండి. రాజు వస్తున్నాడు, జనులారా రాజ్యం తెస్తున్నాడు. త్వరపడి వేగమెరండి ప్రియులారా, ప్రభుని చేరదరండి. రాజు వస్తున్నాడు, జనులారా రాజ్యం తెస్తున్నాడు. త్వరపడి వేగమెరండి ప్రియులారా, ప్రభుని చేరదరండి. వస్తానన్న యేసు రాజు రాజమానునా, చేస్తానన్న బహుమానం జయమానునా.
యేసు రాజు రాగమానునా వస్తానన్న బహుమానం వేగమానునా వస్తానన్న యేసు రాజు రాగమానునా వస్తానన్న బహుమానం వేగమానునా ఆ రాజు వస్తున్నాడు జనులారా రాజ్యం చేస్తున్నాడు త్వరపడి వేగమెరండి ప్రియులారా ప్రభుని చేరగరండి
పాటలు పాడిన కోరి వారందరికీ యేసుక్రీస్తు వందనాలు తెలియపరుస్తున్నాండి. వాయిద్యాలు వాయించిన వారికి, ఆపరేట్ చేస్తున్న కిషోర్ గారికి, ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. బైబిల్ పాఠం చదువుకుందాం. కీర్తనలు 6వ అధ్యాయం చదువుకుందామండి. అందరు నిలబడినట్లయితే నేను చదవలసిందిగా సత్యనారాయణ కనిపిస్తున్నాను. నిలబడినట్లయితే బైబిల్ చదువు పచ్చతలుగా. యెహోవా, నీ కోపం చేత నన్ను గద్దింపుము, నీ ఉగ్రత నన్ను శిక్షింపకము. నా ప్రాణం బహుగా అదురుచున్నది. యెహోవా, నీవు ఎంతవరకు వర్ణింపక ఎందువు? మరణమైన వారికి నిన్ను గూర్చినను జ్ఞాపకము లేదు. పాతాళంలో ఎవరు నీ కృతజ్ఞాస్తుతులు చెల్లించుదురు? విచారము చేత నా కనులు గుంటలు పడుచున్నవి. నాకు బాధ కలిగించిన వారి చేత అవి ఉన్నవి. యెహోవా నా విన్నపం ఆలకించి ఉన్నాడు. యెహోవా నా ప్రార్థన అంగీకరించును. ఆమేన్. ఈ చిన్న వాక్యం దేవుడు అంగీకరించిన గాక. చక్కగా చదివిన సత్యనారాయణ గారికి దేవుని పేట వందనాలు తెలియపరుస్తుందండి. మరి దేవుడు చేసిన మేలులు మరి సాక్షి రూపంలో చెప్పాలని సమయాన్ని అప్పగిస్తున్నాను. ఎందుకంటే దేవుడు చేసిన మేలులు వందనాలండి. దేవుని నామానికి వందనాలండి. పాస్టర్ గారికి, దైవజనులకు వందనాలు, కూడి వచ్చిన సహోదరులకు వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మొన్న వారం మా అన్నయ్య గారికి యాక్సిడెంట్ అయిందండి. ఆయన ఒంటిమిట్ట తిరుపతి దగ్గరలో ఎయిర్పోర్ట్ దగ్గర ఎస్ఐగా పనిచేస్తున్నారు. మొన్న ఆదివారం మార్నింగ్ 5 o'clock డ్యూటీకి వెళ్తుండగా ఒక బండి వచ్చి స్పీడ్గా వచ్చి కొట్టడంలో డివైడర్ మీద పడిపోయారంట. స్పాట్లో ఇంకా కామాలోకి వెళ్ళిపోయారు. మళ్ళీ మంగళవారం 3వ రోజుకి కొంచెం స్పృహ వచ్చింది. దేవుడి దయ వల్ల ఇప్పటి వరకు కొంచెం బాగానే ఉన్నారు. మొన్న అయితే బుధవారం లక్షవారం కాలుకి ఆపరేషన్ చేశారు. ఇంకా 2 weeks పడుతుంది అంటున్నారంట. కొంచెం చూడడానికి, మాట్లాడడానికి. దేవుడు ఇంతవరకు ఎంతో గొప్ప కార్యం చేశారు మా కుటుంబం పట్ల. ఈ మాట చూపు వచ్చేటట్టుగా మీ అనుదిన ప్రార్థన చేసుకోండి. ప్రతిరోజు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మా అన్నయ్య పేరు లక్ష్మణ స్వామి. ఇంకా దేవుడు ఆయనకి వారి మనసు పొంది రక్షణలోకి వచ్చేటట్టుగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని చిన్న సాక్ష్యం దేవుడు దీవించును. నీలవేణి గారు సాక్ష్యం చెప్పారు కదండి, మీరు అందరు విన్నారు కదా. ప్రార్థనా సహాయం అండి. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ వందనాలు, దైవజనులు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. విషయం కాదు, మా చిన్న పాప అండి విలీన MBBS అయింది. అయితే ఇదే రోజు వచ్చే సండే పీజీకి ప్రిపేర్ అయింది. ఆమె సర్వీస్ చేస్తుంది కుష్ఠరోగుల హాస్పిటల్లో నర్సాపూర్లో.
6 నెలలు సెలవులు పెట్టి కోచింగ్ తీసుకుని రేపు వారం ఇదే రోజు ఆదివారం ఎగ్జామ్ ఉంది పీజీ. మరి చాలా కష్టపడ్డది, రాత్రైనా పగలనకుండా. మరి దేవుని చిత్తం మిమ్మల్ని అందరినీ ప్రార్థన సహాయం కూర్చున్నాను. మీ అందరి ప్రార్థనలో, మీ కుటుంబ ప్రార్థనలో మరి పాపని జ్ఞాపకం చేయవలసిందిగా కోరుతున్నాను. దేవుడి మాటలు బహుగా దీవించును గాక. ఎవరు ఉన్నారండి? ఎవరు లేని పక్షాన అయితే సాక్ష్యాల కొరకు ప్రార్థన ఝాన్సీ గారు చేస్తారు. కొన్ని అవసరతలు ఉన్నాయండి, ప్రార్థన అవసరతలు. ఇక్కడ మన సేవకులు యేసబు గారు మరి అందరికీ వందనాలు తెలియపరిచారండి. సంఘస్థులందరిని అడిగారు. మరి సేవకులు యేసబు కోసం సంపూర్ణ స్వస్థత మరి పొందేలాగా అందరూ ప్రార్థన చేద్దాం. అలాగే సంఘము మరియు సంఘస్థుల కొరకు, అలహా మధ్య కంపెనీ కొరకు, బలహీనంగా ఉన్న వారి నిమిత్తము మరి సహోదరు ఉమా గారు ఉన్నారండి. అలాగే గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు. మరి తల్లులుగా ఉన్న బిడ్డలు శైల ఉంది కదండి, సంధ్య, గీత ఉన్నారండి, జ్ఞాపకం చేసుకోండి. అలాగే గర్భిణీ స్త్రీలుగా ఉన్నవారు వసంతరావు గారి కుమార్తె, ప్రభాస్ గారి కోడలు సునిప్రియ సైన్ ఉన్నది కదండి, ఆల్రెడీ వసంతరావు గారు చెప్పారు కదండి. అలాగే ఇండియా వెళ్ళిన మన సంఘస్థులు ఆర్వి రత్నం గారండి, మరి ప్రతి ఒక్కరి పెద్దల్ని సంఘస్థులందరిని అడిగినట్టు చెప్పారు. అలాగే మరి సోమవారం మరి చెకప్కి వెళ్తారంటండి, ప్రార్థన చేయమని కోరారు. అలాగే ప్రభావం గారు కూడా మరి ఇండియా చేరిందని విన్నామండి. అలాగే ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న ఉన్న బిడ్డలు ఉన్నారు. అలాగే బిజిలో కూడా ఉన్నారు. వారికి ఉద్యోగాలు దొరికేలాగా మనం ప్రార్థన చేద్దాం. అలాగే మన సంఘస్థులు ఆయా కంపెనీలో పనిచేస్తున్నారు, గృహాల్లో పనిచేస్తున్నారు, డ్రైవింగ్ చేస్తున్న బిడ్డలు ఉన్నారు. మరి ఈ వారం రోజులు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకున్న వారు నిమిత్తము మరి ప్రార్థన చేయలేని అందరూ లేచినట్లయితే లక్ష్మి గారు చేయండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడమ్మ, ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవుడవు, శక్తి సంపన్నుడవు, ఆదియు అంతమునైన నా దేవ, నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను బాబు. మహోన్నతుడవు, మహాగణుడవు, నిత్య నివసని నా దేవ, నీ యొక్క ఉన్నతమైన మహోన్నతమైన ఘనమైన నామమును బట్టి రాజా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నాయన దయగల రాజా, కృపగల రాజా, నాయన కోపించుచున్న తండ్రి, మా పట్ల వాత్సల్యము చూపున కన్న తండ్రి, నీకే వందనములు రాజా. నిత్య స్వరూపుడు నా తండ్రి, అద్వితీయ సత్యదేవుడా, అయ్యా ఆత్మస్వరూపి, వాక్య స్వరూపుగా ఉన్న నా తండ్రి, నీకే వందనములు వందనములు రాజా. తండ్రి ఆకాశమునకు భూమికి అధిపతివైన నా తండ్రి, ఆకాశముని సింహాసనము, భూమిని పాదపెట్టమని సెలవిచ్చిన నా దేవ, ఆకాశ మహాకాశములు పట్టజాలి నా తండ్రి, నీకే వందనములు వందనములు తండ్రి. నాయన వేలుపులలో నీ వంటి వారు ఎవరున్నారు నాయన? నిరంతరము స్తోత్రార్హుడవు, పూజార్హుడవు నాయన, అధిక స్థుతులు పొందదగిన దేవ, నీకే కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నానయ్యా. అల్ఫయు ఒమెగగా నా దేవ, మొదటి వాడువు, కడపటి వాడువు నాయన, ఆది అంతం నా తండ్రి, నీకే వందనములు వందనములు తల్లి. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడ, సర్వకృపానిధి, సర్వజనములకు తండ్రి ఉన్న దేవ, నీకే వందనములు చెల్లిస్తున్నానే. పరిశుద్ధుడ, నీకే వందనములు వందనములు తండ్రి. నాయన గతించిన ఆదివారం ప్రభు యొక్క ఆదివారం వరకు నాయన నన్ను మా సంఘం వరకు కృపలో దయలో కాచి కాపాడు సంరక్షించు ప్రభువ. మరొకసారి నేను యొక్క ఆదివారంలో చేరు ప్రభుని స్తుతించడానికి అయ్యా మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను అయ్యా. నీకే వందనాలు వందనాలు తండ్రి. నాయన ఎందరికో ఇటువంటి భాగ్యం లేదు రాజా, మేము ఎటువంటి యోగ్యత అర్హత లేని వారు నాయన, మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి ప్రభు నీకు మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను బాబు. నీకే వందనాలు. నీతి స్వరూపుడ తను మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే నాయన, మమ్మల్ని సజీవ లెక్కలో మీరు ఉంచి రాజా అయ్యా, నేను స్తుతించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి, ఈ యొక్క ధన్యతను బట్టి నీకు మరొకసారి వందనములు చెల్లిస్తున్నాను బాబు. నీకే వందనాలు నాయన.
అయ్యా సజీవ లెక్కలను స్తుతించే నీ యొక్క వాక్యం సెలవిస్తుంది బాబు. అయ్యా సజీవ లెక్కలు మీరు మమ్మల్ని ఉంచి రాజా, నిన్ను స్తుతించడానికి మీరు ఇచ్చిన యొక్క ధన్యతను బట్టి నీకు మరొకసారి కృతజ్ఞతాస్తుతులు ప్రభువ. అయ్యా నీలా మమ్మల్ని ప్రేమించేవారు ఎవరున్నారు తండ్రి? అయ్యా మీరు ఒక్కరే నాయన తండ్రి. నాయన తండ్రిని తల్లి విడిచిన, తండ్రి విడిచిన, అయ్యా మీరు మమ్మల్ని విడువని ఎడబాయని వాగ్దానం చేసిన గొప్ప తండ్రి. అయ్యా తండ్రి నాయన మాలో అపరాధములు ఉన్న తండ్రి ఏమి ఉన్నా కానీ తండ్రి నాయన మీరు మమ్మల్ని క్షణక్షణము క్షమిస్తూ మమ్మల్ని కాస్తున్న విధానము కొరకై సర్వశక్తిమంతుడ నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుందని బాబు. నీకే వందనాలు తండ్రి. అయ్యా తండ్రి సంఘముల సందులో విజ్ఞాపన చేస్తుందని బాబు. అయ్యా మీరు సంఘమును బలపరచండి, నాణ్యతగా అభివృద్ధి పరచండి రాజా. మీకే వందనాలు తండ్రి. అయ్యా నూతనమైన ఆత్మలు సంఘంలో చేర్చబడ్డానికి నాయన మీ యొక్క సహాయం అనుగ్రహించండి బాబు. వందనాలు నాయన. ఏర్పరచబడిన వారి ప్రభు తిరిగి వెను తిరగకుండా నాయన నీ యొక్క కృపను అనుగ్రహించండి రాజా. మీకే వందనాలు నాయన. ప్రతి ఒక్కరు కూడా సంఘంలో స్థిరపరచబడి ఫలించే కృపను అయ్యా ప్రతి ఒక్క బిడ్డకు మీరు అనుగ్రహించండి రాజా. నీకే వందనాలు తండ్రి. మా నిజమైన ద్రాక్షవల్లి నాయన ప్రతి ఒక్క బిడ్డ ప్రభు నీలో తీగ వల్ల ఫలించే కృపను తండ్రి ప్రతి ఒక్క విశ్వాసికి అనుగ్రహించండి రాజా. మీకే వందనాలు తండ్రి. అయ్యా సంఘమును మీరు బలపరచమని ఒకసారి సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాను అయ్యా. వందనాలు. అలాగే సంఘ కాపురం సందులో విజ్ఞాపన చేస్తున్నాను బాబు. అన్నిని కూడా మీరు బలపరచండి రాజా. ఇచ్చిన స్వస్థతను బట్టి మీకు వందనాలు. ఇంకా సంపూర్ణ స్వస్థత అనుగ్రహించండి బాబు. అయ్యా నీకు కుమారుడు తండ్రి మరి రేపు హాస్పిటల్కి వెళుతుండగా తండ్రి నీకు కుమారుడి కంటే ముందుగా మీరు ఉండండి రాజా. వందనాలు తండ్రి. అయ్యా ప్రతి ఒక్క రిపోర్ట్ కూడా మంచిగా రావడానికి ప్రభువా నీ యొక్క కృపను అనుగ్రహించండి బాబు. నీకే వందనాలు నాయన. అయ్యా మా ప్రార్థన మీరు త్రోసివేసే దేవుడవు కాదు నాయన. ప్రభు సంఘంగా కూడి ప్రార్థిస్తుండగా తండ్రి నీ యొక్క బలమైన కార్యం ఇప్పుడే నీకు కుమారుడి పట్ల మీరు జరిగించండి రాజా. మీకే వందనాలు నాయన. అయ్యా నీకు కుమారుని దాన్ని బలపరచండి బాబు. తొందరలో మా మధ్యకు వచ్చే తండ్రి అయ్యా మునుపటి కంటే ఘనమైన పాత్రగా తండ్రి నీ యొక్క వాక్య పరిచయం నీకు కుమారుడికి నీకు కృప అనుగ్రహించండి రాజా. మీకే వందనాలు తండ్రి. అయ్యా నీకు కుమారుని మీరు జ్ఞాపకం చేసుకోండి బాబు. నీకే వందనాలు నాయన. అయ్యా ఏ విషయంలో కుమారుడు బలహీనుడు కాకుండా తండ్రి నాయన బలవంతుడు ఉండే మీ యొక్క సహాయం అనుగ్రహించండి రాజా. నీకే వందనాలు. నీకు కుమారుని ప్రత్యేకతలు మీకు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీకే వందనాలు నాయన. అలాగే పరిచర్య చేస్తున్న కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. వారికి కూడా తగిన ధైర్యం మీరు అనుగ్రహించండి రాజా. మీకే వందనాలు నాయన. అలాగే తన నీలవని గణపతి సందులో విజ్ఞాపన చేస్తున్నాను బాబు. వారికి సహోదరుడి పట్ల మీరు చేసిన ఘనమైన కార్యం బట్టి నీకు వందనాలు నాయన. అయ్యా తను మరణించి తప్పించగల గొప్ప దేవుడా తండ్రి. అక్కడ నీకు కుమ్మాన్ని ప్రభు నుంచి మీరు తప్పించిన విధానం కనుక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుందని బాబు. ఇచ్చిన స్వస్థతను బట్టి నీకు వందనాలయ్యా. అయ్యా ఇంకా సంపూర్ణమైన స్వస్థత నీకు కుమారుడికి అనుగ్రహించండి బాబు. నీకే వందనాలు నాయన. అయ్యా వైద్యులతో మీరు మాట్లాడినప్పుడు చేసిన ట్రీట్మెంట్ మీకు కృపను తోడుగా ఉంచండి రాజా. వందనాలు. పరిశుద్ధమైన కుటుంబాన్ని కూడా మీరు బలపరచండి బాబు. ఇక్కడ ఉన్న నీలవేణి గారిని కూడా మీరు ధైర్యపరచండి రాజా. మీకే వందనాలు నాయన. అలాగే వసంతరావు చెప్పిన సాక్ష్యం బట్టి సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నానయ్యా. అయ్యా కుమార్తె మరి ఎంతగానో ప్రయాసపడి చదివింది నాయన. అయ్యి బిడ్డ ప్రయాసను మీరు ఎరిగి ఉన్న దేవుడు తండ్రి నాయన. ఆశగల ప్రాణం తృప్తిపరిచే నా దేవా. అయ్యా నీకు కుమార్తెను మీరు జ్ఞాపకం చేసుకోండి బాబు. వందనాలు. ఎగ్జామ్ రాస్తుండగా నాయన చేతికి చెయ్యి నోటికి నోరు మీరై ఉండండి బాబు. వందనాలు. అయ్యా బిడ్డకు తగిన జ్ఞానం అనుగ్రహించండి రాజని చిత్తమైతే తండ్రి తొందరలో మేము మంచి సాక్షి వినడానికి మీ యొక్క సహాయం అనుగ్రహించండి బాబు. నీకే వందనాలు. అలాగే తండ్రి గర్భఫలముల కోసం చూస్తున్న బిడ్డల సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నానయ్యా. బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి బాబు. తగిన కాలం ఉంది నాయన. బిడ్డలను తల్లులుగా చిన్న సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నానయ్యా. నీకే వందనాలు తండ్రి. అన్నాడు ప్రభువ షారాన్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు తండ్రి. హన్నాను జ్ఞాపకం చేసుకున్న దేవుడా. అయ్యా ప్రతి ఒక్క బిడ్డ నిరీక్షణ కలిగి నీ వైపు చూచే కృపను ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి బాబు. నీకే వందనాలు నాయన. అయితే వారి కన్నీటిని మీరు నాట్యముగా మార్చండి బాబు. నీకే సంతోష వస్త్రంతో ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు ధరింప చేయండి రాజా. మీకే వందనాలు తండ్రి. అలాగే తండ్రి గర్భిస్తులను బిడ్డను సొంతలో విజ్ఞాపన చేస్తున్నానయ్యా. నన్ను బిడ్డలు కూడా తగిన కాలంతో సుఖమైన ప్రసవాలు సిద్ధపరచండి రాజా. మీకే వందనాలు నాయన. వారు వేసుకునే మందుల్లో వాతావరణ పరిస్థితుల్లో ప్రతి ఒక్క పరిస్థితి మీకు కృపను వారికి తోడుగా ఉంచండి బాబును. వందనాలు నాయన. చిత్తమధ్య తండ్రి ప్రతి ఒక్క బిడ్డ తండ్రి వారు కోరుకున్న విధంగా మంచి బహుమానం పొందుకోవడానికి మీ యొక్క కృపను ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి బాబు. నీకే వందనాలు. అలాగే బలహీనంలో ప్రతి ఒక్క బిడ్డను కూడా రాజా మీరు జ్ఞాపకం చేసుకోండి రాజా. మీకు స్వస్థపరచండి బాబు. నీకే వందనాలు నాయన.
అలాగే తండ్రి రానైన సేవకులను బట్టి సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్న ప్రభు మీకు కుమ్మాన్ని కూడా మీరు బలపరచండి ప్రభువా. మాకు ఏ వాక్యం అయితే కావాలో తండ్రి వాక్యం మీరు మాకు వినిపించి మా ఆత్మను కూడా మీరు బలపరచండి బాబు. నీకే 100 జరగబోయే ఆరాధన అంతట్లో ప్రభు యొక్క సహాయం అనుగ్రహించమని అవి ప్రార్థనిపాసించే ప్రతిఫలం దయచేస్తారని అతి త్వరలో మా కొరకు రానయ్యన యేసే పరిశుద్ధం అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరు కూర్చున్నట్లయితే మరి చక్కగా ప్రార్థన చేసిన లక్ష్మి గారికి దేవునిపేట వందనాలు తెలియపరుస్తున్నానండి. అలాగే మన స్టేట్ నుంచి ఏపీ రాష్ట్రం నుంచి వచ్చారండి ఒక 5 నిమిషాలు సామ్యం అడిగారు కాబట్టి దయచేసి వచ్చి చెప్పాలని కోరుచున్నాను. అందరికీ ప్రైజ్లాడండి. నా పేరు రాజా, నేను ఏపీ ఎన్ఆర్టీ కోఆర్డినేటర్ని. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున మన దేశ విదేశాల్లో మనం పని చేసుకుంటున్నాం కాబట్టి వాళ్ళ సంక్షేమానికి తర్వాత మీరు కష్టాల్లో ఉన్నప్పుడు పనిచేయడానికి మీ కోఆర్డినేటర్లుగా పనిచేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరపు నుంచి వర్క్ చేస్తాం. ఆ జాబ్ మేము చేసుకుంటూ ఫస్ట్ ఎవరికైనా ఇబ్బందుల్లో ఉన్నా ఏదన్నా కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఏ విధంగా సహాయం ఇండియన్ ఎంబసీ ద్వారా ఫస్ట్ మన గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ కోఆర్డినేట్ చేసి వాళ్ళకి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం. ఏ విధంగా అంటే వాళ్ళ దగ్గర పాస్పోర్ట్ వెళ్ళిపోవాలని కేసుల్లో ఇరుక్కున్నారు. మీరు ఎవరన్నా కేసుల్లో ఇరుక్కున్నారు వాళ్ళని ఏ విధంగా లీగల్గా ఒపీనియన్ తీసుకొని ఇండియన్ ఎంబసీతో మాట్లాడి తర్వాత మన ఏపీ గవర్నమెంట్తో మాట్లాడి వాళ్ళని ఎలా బయట తీసుకురావాలి ఏ విధంగా అండి. తర్వాత ఓవర్ స్టే అయిపోతుంది చాలామందికి. వీసా ఉంటుంది, వీసా ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత ఓవర్ స్టే అయిపోద్ది. ఫైన్స్ ఎక్కువ ఉంటాయి. ఆ ఫైన్స్ మీకు 50,000 కానీ 60,000 కానీ ఏ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఉన్నప్పుడు అది మేము ఇండియన్ ఎంబసీకి ఇన్ఫామ్ చేసి ఇది ఎంతవరకు నెగ్లిజిబుల్ వీళ్ళు కట్టుకోగలరా లేదా అనేది మేము వాళ్ళు డిసైడ్ చేస్తారు. దాన్ని బట్టి ఆ విధంగా కూడా పరిష్కారం దొరుకుతుంది. తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ మనకి ప్రవాసాంధ్ర బీమా పథకం అని చెప్పేసి ఇది ఏపీ గవర్నమెంట్ పెట్టిందండి. ఇది తీసుకోవడం వల్ల మనకి ఇక్కడ ఏదన్నా జరిగినా ఏదన్నా హెల్త్ ఇష్యూ వచ్చినా మనకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఇది సర్టిఫికెట్ మీ దగ్గర ఉండడం వల్ల మన ఏపీ గవర్నమెంట్ నుంచి 1 lakh నుంచి 10 lakh వరకు మీకు కవరేజ్ ఇస్తుంది. అంటే మీ యొక్క సిచ్యువేషన్ బట్టి మీరు దానికి ఎంతవరకు ఎలిజిబుల్ అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్కి గురయ్యారు లేదన్నా పడిపోయారు, ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే 40,000 అవ్వచ్చు, 50,000 అవ్వచ్చు, ఎంతన్నా కావచ్చు. ఇక్కడ దిరమ్స్ పెట్టి మనం చేసుకోలేం కాబట్టి ఈ సర్టిఫికెట్ మీ దగ్గర ఉండడం వల్ల మీ మామూలు రీచ్ అవుట్ అవ్వడం వల్ల మేము ఏపీ గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేస్తాం. ఇది ఇలా మన దగ్గర తీసుకుని ఉన్నారు, రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నారు, వీళ్ళకి మనం చేయాలని చెప్పేసి. ఎంతవరకు వస్తుంది 1 lakh నుంచి 10 lakh వరకు ఎంతవరకు ఎలిజిబుల్ అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారండి. దీనికి కావాల్సింది దిరమ్స్ పెట్టి రిజిస్టర్ చేసుకుంటాం. వ్యాలిడిటీ 3 సంవత్సరాలు పనిచేస్తుంది ఇది. ఈ 3 సంవత్సరాల కాలంలో మనకి ఏదైనా ఇష్యూ వచ్చినా లేదంటే ఏదన్నా ప్రాబ్లం వచ్చినా అది ఎలిజిబుల్ అవుతుంది. ఇది తీసుకోవడం వల్ల బెనిఫిట్ అండి. ఇది ఓన్లీ మనం ఇండియాకి పే చేసేది 590 రూపీస్. ఇక్కడ ఓవరాల్గా మేము అందరి దగ్గర 20 తీసుకుంటాం. 20 తీసుకొని రిజిస్ట్రేషన్ చేసి మేమే రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి సర్టిఫికెట్స్ తర్వాత ఈ రిసిప్ట్స్ పంపిస్తున్నామండి. ఎవరికన్నా ఇంట్రెస్టెడ్ ఉండి తీసుకోవాలంటే ఫాస్ట్ గారిని సంప్రదించినా పర్లేదు. నాకు డీటెయిల్స్ మీరు ఇందులో కొంతమంది తీసుకున్నారు ఆల్రెడీ, వాళ్ళకి రిసిప్ట్స్ వచ్చాయి, సర్టిఫికేట్స్ కూడా వచ్చాయి. తీసుకోవాలనుకున్నవారు నన్ను కాంటాక్ట్ చేస్తే నేను వాళ్ళకి రిసిప్ట్ పంపించి తర్వాత ఈ సర్టిఫికేట్ కూడా డైరెక్ట్ మీ ఈమెయిల్కి వస్తుంది. మీరు ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కే డైరెక్ట్ వస్తుంది. రిసిప్ట్ కూడా మీ ఈమెయిల్కే వస్తుంది. ఇలా చాలామంది చేసుకున్నారు. ఇంకా చేసుకోవాలని అనుకున్న వాళ్ళు నాకు డీటెయిల్స్ ఇచ్చినా పర్వాలేదు, మీ ఫాస్ట్ గారికి ఎవరికైనా సంఘ పెద్దలకు డీటెయిల్స్ ఇచ్చినా పర్వాలేదు, నేను తీసుకొని మీకు చేసి పంపిస్తాను. థ్యాంక్ యూ అండి. ప్రైజ్ లార్డ్ అందరికీ. అందరూ విన్నారు కదండి. మరి చేయించుకోవాలన్నవారు మరి ఆయనకి ఫోన్ నెంబర్ ఇద్దాం, మీరందరూ ఆయనతో మాట్లాడవచ్చు మీరు ఏదైనా డౌట్ అయితే. అదేవిధంగా మరి సేవకులు మన మధ్యలో ఉన్నారు. మరి భాగ్యరాజుని పిలుస్తున్నాను, బుక్ ఇవ్వాల్సింది కదా అయితే కూర్చున్నాను. రండి. సేవకులు దైవ సేవకులు మరి సత్యానంద్ గారిని మరి ప్రత్యేకంగా పిలుస్తున్నాం.
మరి ఎప్పటి నుంచో ఆయన మన సంఘంలో దగ్గరగా మరి 10 సంవత్సరాలు సేవ చేసి వెళ్ళారు. మరి చాలా టైం పట్టింది మన సంఘం రావడానికి. మరి నిజంగా దేవునికి మహిమ కలాలి. దయచేసి రండి. అందరు నిలబడినట్లయితే స్తుతి ఆరాధన జరిపించుకుందామండి. ఎవరి స్థలాల్లో వారు నిలబడండి. పక్క వారిని ఎవరిని పట్టించుకోవద్దు. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. ఆయన పాద సన్నిధిలో మొర్ర పెడుచుండగా మన మొర్రను ఆలకించే గొప్ప దేవుడైన, స్తుతులకు పాత్రుడు, నమ్మదగిన దేవుడైన ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా కీర్తిందా. ఎవరు మౌనంగా ఉండదు తల్లి, ప్రతి ఒక్కరూ పలకాలి. దయచేసి బుజ్జిబాబు గారు వచ్చి ఆరాధన జరిపించవలసింది కోరుచున్నాను. స్తుతులు చెల్లిందాం. గొప్ప దేవుడు మన దేవుడు, మహోన్నతుడైన దేవుడు మన దేవుడు, మహిమ గల దేవుడు మన దేవుడు, మహాపరిశుద్ధుడైన మన దేవుడు, నిన్న నేడు ఏకరీతిగున్న దేవుడు అయినా. స్తోత్రం స్తోత్రం. ప్రైజ్ హల్లెలూయా. మన దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన తండ్రి, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన మన దేవుడు. ఏమిచ్చి ఆయన రుణము తీర్చలేము గనుక రెండు హస్తాలు ఆయన ఇచ్చిన సింహాసనం వైపు చూపుచు కొద్ది నిమిషాలు మనం ఆరాధనలో చేసుకునే భద్రులమై ఉన్నాము గనుక మన దేవుడు మాట్లాడే దేవుడు, మన దేవుడు ఆశ్చర్యకరుడు. యెహోవా నా శైలము, నా కోట, నా కొరకు నా దుర్గము, ఆయనే ఆశ్రయము. మన దేవుడు నా కేడెమునై ఉన్నాడు, నా రక్షణ శృంగమై ఉన్నాడు, నా ఉన్నత దుర్గమై ఉన్నాడు, నా ఆశ్రయస్థానమై ఉన్నాడు మా దేవుడు. ఆయనే నాకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నామయ్యా. మీకు వందనాలు ప్రభువా. మహోన్నతుడా, మనము బ్రతికి ఉన్నామంటే ఆయన కృప, ఆయన ప్రేమ, ఆయన దయ. యేసు మీకు వందనాలు నాయన, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. హల్లెలూయా. అపరంజ వంటి పాదలముల గలవాడా, మీకే వందనాలు. అగ్ని వంటి కన్నులు గలవాడు, అపరంజ వంటి పాదలముల గలవాడా, మీకే స్తోత్రమునైనా. స్తుతికి పాత్రుడా, స్తోత్రమైనా మీకు వందనాలు నాయన, మీకు స్తోత్ర. హల్లెలూయా. యేసయ్యా మీకే వందనాలు నాయన, స్తోత్రం. నీ కృపకుడు, కృతజ్ఞుడునై ఉన్నాను నాయన, మీకు వందనాలు. హల్లెలూయా. యేసు మీకు వందనాలు. అబ్రహాము దేవా, యాకోబు దేవా, ఇస్సాకు దేవా, మీకు స్తోత్రం నాయన. హల్లెలూయా. మీకు వందనాలు. హల్లెలూయా. ఏమిచ్చిన ఆయన మీరున్న ఉత్తేజం, కృంగని స్థితిలో, నిలిగిన స్థితిలో మేము ఉన్నప్పటికీ పరి మమ్మల్ని లేవనెత్తుకుని నిలబెట్టుకుని ప్రభా కాపాడిన దేవా మీకే వందనాలు తండ్రి. స్తోత్రం నాయన. గుండె చదివిన వారిని ఆయన బాగు చేసిన దేవుడు నైనా, మీకు స్తోత్రం. హల్లెలూయా. ఆత్మస్వరూపి మీరు ఆత్మ ఉన్నారు గనక ఆత్మతో సత్యముతో ఆరాధించేవాడు నావాడని మీరు సెలవు ఇచ్చిన తండ్రి, మీకు స్తోత్రమనైనా. మీకు వందనాలు. కృపామయుడ, దయామయుడ, ప్రేమగల మా తండ్రి, మీకే స్తోత్రమనైనా. హల్లెలూయా. యేసు మీకు వందనాలు నాయన, స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రమనైనా. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది
బ్రతికి ఉన్నానంటే కృపయే. కలిసి పడదాం. కృపయే కృపయే నేనేమై ఉన్నాను నీ కృపయే. కృపయే కృపయే నీ బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. అవును ప్రభా, నీ కృప కొరకే నేను వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఎందుకు పనికిరాను మమ్మలను మీరు ఆదరించిన దేవా, మీకు స్తోత్రం. హల్లెలూయా. ఇది కేవలం నాయన మీ విచిత్రమైనటువంటి కృప తండ్రి. లోకము నన్ను ఆకర్షించగా, ఆత్మీయమును మన చుట్టూ చేరగా, వాటమే నా బ్రతుకును నేను హీలమవగా చిన్న తండ్రి, మీకు వందనాలు. హల్లెలూయా. లోకము నన్ను ఆకర్షింపగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును ఏలన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. లోకము నన్ను ఆకర్షింపగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును ఏలన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను, నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. కృపయే కృపయే నేనీవై ఉన్నాను నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అవును ప్రభా, శ్రమలు శోధనలు నన్ను ఆవరింపగా, అజ్ఞానమతే నేను హీనమవగా, మరణపు కోరలు నా చుట్టూ చేరగా, నీ కృపతో నన్ను బలపరిచినవని నేను ఆరాధన చేద్దాం. యేసు మీకు స్తోత్రం. హల్లెలూయా. శ్రమలు శోధనలు నన్నావరింపగా, అజ్ఞానము చేనే నమవ్వగా, మరణపు కోరలు నా చుట్టూ చేరగా, నీ కృపతో నన్ను బ్రతికించితివే. శ్రమలు శోధనలు నన్నావరింపగా, అజ్ఞానము చేనే నమవ్వగా, మరణపు కోరలు
నా చుట్టూ చేరగా నీ కృపతో నన్ను బ్రతికించితివే. ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను, నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. కృపయే కృపయే నేనేమయ్యున్నానో నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. కృపయే కృపయే నేనేమయ్యున్నానో నీ కృపయే. కృపయే కృపయే నీ బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే కృపయే నేనేమయ్యున్నానో నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. అవును ప్రభా, ఆయన కృప లేకుండానైనా మనము బతకలేదు ప్రభువా. మీకు స్తోత్రమనైనా, మీ కృప మాకు కావాలి ప్రభువా. మీకు స్తోత్రమనైనా, మీ కృపకు నేను కృతజ్ఞుడనై ఉన్నాను నాయన. మీకు స్తోత్రం. నేను బ్రతికి ఉన్నానంటే అది కేవలం మీ ఉచితమైనటువంటి కృప తండ్రి. మనము ఏ పాటి వారము నాయన ప్రభా, ఇటు రీతిగానైనా మీ యొక్క సన్నిధిలో నైనా ఇది ఒక కుటుంబముగా నైనా మేము ఆరాధన చేస్తుండగా ప్రభువా, మమ్మల్ని చూస్తున్న దేవుడు నాయన, ఏమి ఇచ్చినైనా మీరు రుణము తీర్చలేము ప్రభా. ఏ యోగ్యత లేనటువంటి మమ్మల్నైనా యోగ్యతగా మీరు ఎంచిచ్చారు నాయన. మీకు స్తోత్రం నాయన. ఇది కేవలమునైనా మీ కృప తండ్రి. మీకు స్తోత్రమునైనా, మీకు వందనాలు. ఏమి ఇచ్చినైనా తండ్రి నైనా మీరు రుణము తీర్చలేము. మీ ప్రేమ నాయన, మీ దయ, మీ కనికరము తండ్రి మా మీద ఉన్నప్పుడు మీరు ఎంతగానో కృపను చూపిన దేవా, మీకే స్తోత్రం. మన దేవుడు మాట్లాడే దేవుడు కనుక రెండు తప్పట్లు కొట్టు ఆయన మహిమపడదాం, మనము గణపడదాం. మీకే స్తోత్రం 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 నాయన. మా పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామను బట్టి మీకు వందనాలు ప్రభువా. ఇదిగొద్దునైనా గడిచిన పునరుద్ధాన దినము నుండి ఈ పునరుద్ధాన దినం వరకు మమ్మల్ని, మా కుటుంబాలను, మా సంఘములను, మా సంఘ సేవకులను, మా విశ్వాసులను మీరంతగానో తండ్రి సజీవ లెక్కలోంచి ఈ రీతిగా మీ నామను స్తుతించడానికి, నేను గణపరచడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. ఇంతవరకును ప్రభా పాటలో మీరు సహాయం చేశారు. ఇదిగో తండ్రి సాక్ష్యాల్లో మీరు సహాయం చేశారు ప్రభా. కీర్తన చదువులో మీరు సహాయం చేశారు. ఈ స్తుతి ఆరాధనలో ప్రభా మీరున్నారని మేము నమ్ముచూ ఉన్నామయ్యా. మీకు స్తోత్రం, మీకు వందనాలు. ఇదిగో తండ్రి కేవలం నాయన మీ ఇచ్చినటువంటి ఉచితమైనటువంటి కృప తండ్రి. మీ కృప లేనిదే నాయన మేము జీవించలేము ప్రభా. మీకు స్తోత్రం నాయన. ఏ యోగ్యత లేనటువంటి మమ్మల్ని నాయన యోగ్యతగా మీరు తీర్చిన దేవుడు నాయన. మీకు స్తోత్రం. ఇదిగో తండ్రి ఆయన మీకు స్తోత్రాలు. దైవ సేవకులు ప్రభా సత్యానందం గారు ప్రభు నిలబెట్టుకుని తండ్రి మాకు ఏ వాక్యం అయితే మాకు కావాలో ఆయన మీరు షూటుగా మాట్లాడు తండ్రి. మీరు మాకు వినిపింపజేయండి. వాక్యానుసారంగా నడుచుకునే కృపణ ధన్యతను ప్రతి బిడ్డకి మీరు దాయిచ్చే తండ్రి. ఇదిగో తండ్రి నాయన మీకు ఈ వందనాలు. మీరు చూస్తున్న దేవుడు నాయన, మీరు బలపరిచే దేవా మీకు స్తోత్రం నాయన. ఈ సంఘమును దీవించండి, సంఘ సరిహద్దులు విషయాలు పరచండి. ఇదిగో తండ్రి మీకు వందనాలు నాయన. ఎత్తబడి సంఘముగా మీరు ఉండమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను.
ఆ సేవకులు ప్రభు ఇదిగో తండ్రి ఏసేపు గారు మీకు వందనాలు. ఆ బిడ్డ ప్రభు చెకప్ గెలిచుండు కదండి, మంచి ఆరోగ్యమును, శక్తిని, బలాన్ని మీరు అనుగ్రహించమని ఇదిగో తండ్రి మళ్ళీ మధ్యగా వచ్చి యథావిధిగా ప్రభా సేవలు సాగుపడానికి కృపణించమని ఇదిగో తండ్రి నడిపిస్తున్నాను. నేను వీరసరాజు గారు బట్టి సేవకులు బట్టి మీకు వందనాలు. అప్పుడు మీరు బలపరచండి, కుటుంబాన్ని కూడా మీరు దీవించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకున్నామని నజరేటువంటి యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో స్తుతించి ప్రార్థించి స్తుతి ఆరాధన మీకు సమర్పించుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. చక్కగా స్తుతారాధన నడిపించిన బుజ్జబా వారికి దేవుని పేట వచ్చున్నాను. సేవకులు మరి వస్తున్నాను. సేవకులు ఆనంద్ గారు దయచేస్తున్నామండి. ఏర్పాటు చేసిన రండి రండి. ముఖ్యమైన మనం సేవకులు దైవజనులు వచ్చి దేవుని ఘనమైన నామమునకు సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగునది. దేవునికి కృతజ్ఞతలు. ఈ దినము ఈ విధంగా మీ దేవుని అందరికీ బోధించు. దేవుడు నాకు దయ మంచి అవకాశంగా ప్రభు కృతజ్ఞత. మీకు యోసేపు గారు, విశారాజు గారి యోసేపు గారికి వెళ్ళిన బలహీనతల్లో మీరు ప్రార్థిస్తారు. ఇండియా చెప్తున్నాయి మధ్య దైవజన్ అందరు నడిపిస్తారు. దుబాయ్లో మొట్టమొదటిగా సంఘాన్ని సంపాదించడానికి యేసుక్రీస్తు వారి ఎంత ఆ రకంగా సంఘం భూమి మీద ఏర్పడింది. అంటే యేసుక్రీస్తు వారి యొక్క రక్తదానం వలన, ఆయన శ్రమదానం వలన, ఆయన మరణము ద్వారా పునరుద్ధానంగా సంఘము ఏర్పరచబడింది. అదే రీతిగా ఈ దుబాయ్ ప్రాంతంలో మరి జీవనోపాధి కొరకు వచ్చినటువంటి అనేక మంది, ఇప్పుడు వాళ్ళలో మీకు ఎవరో తెలియదు, మరి వాళ్ళు ఆ రోజుల్లో ఇప్పుడున్నటువంటి వాహన సౌకర్యం లేనప్పుడు, ఇప్పుడున్నటువంటి ఏసీలు లేనప్పుడు మరి వాళ్ళు ఎంతో ప్రయాసపడి ఈ దేశంలో వాళ్ళు జీవిస్తూ మరి ఈ విధంగా ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడానికి ఎంతోమంది భక్తులు ఆనాడు శ్రమ పడ్డారు, వాళ్ళు కష్టపడ్డారు, ప్రయాసపడ్డారు. మరి వాళ్ళందరిని బట్టి మనం ప్రభువుని స్తుతించాలి. మీకు ఒక మాట చెప్పాలి, నేను ఏ ఏ స్థలాల్లో ఎక్కడెక్కడ నేను సేవా పరిచయం చేశానో మరి ఆ స్థలాల్లో ఉన్నటువంటి ఆ వ్యక్తులు కొంతమంది వాళ్ళు లేకపోయినా మరి పిల్లలు ఉన్నారు కాబట్టి నా ప్రార్థన ఒకటే, మేము వెళ్ళినటువంటి స్థలాల్లో ఎవరెవరైతే మమ్మల్ని చేర్చుకుని, ఎవరెవరైతే మమ్మల్ని ఆయన పరిచయలో మమ్మల్ని ఆ విధంగా వాడుకున్నారో వారి పిల్లల్ని మీరు ఆశీర్వదించాలని ఎప్పుడు నేను వాళ్ళ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. ఇది సత్యం, ఇది దేవుని పులిపెట్టింది, నేను అబద్ధం చెప్పకూడదు. ఎందుకంటే తలవాళ్ళు లేకపోయినా కానీ వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, అందుకే వాళ్ళ పిల్లల్ని ఆశీర్వదించమనేటటువంటి ఆ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. కనుక మరి ఈ యొక్క సంఘం కొరకు ఇప్పుడు నా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటున్నాను. మరి పెద్దలు చాలామంది ఉన్నారు, అందరికీ నా హృదయపూర్వక మరి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవునికి మహిమ. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా విందాం, ఎందుకంటే నాకున్నటువంటి సమయంలో మరి అందించాల్సినటువంటి దేవుని వర్తమానం అందించడానికి దేవుని యొక్క పరిశుద్ధాత్మ సహాయం నాకు అనుగ్రహించబడును గాక. ఆమేన్.
చూడండి, పరమగీతము 8వ అధ్యాయము 5వ వచన భాగాన్ని చదువుతాను నేను, మీరు వినండి. పరమగీతము 8వ అధ్యాయము 5వ వచన భాగం చదువుతున్నాను. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చినది యవతే. ఈ వచనములో మనకి 2 లైన్లే మనం తీసుకుంటున్నాము. ఈ పరమగీతములో చెప్పబడిన ఈ మాటను మనము ధ్యానిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మని యొక్క సహాయంతో మనము ధ్యానించాలి. మీరు కూడా ప్రార్థన పూర్వకంగా ఈ వాక్యాన్ని వినాలి. పరమగీతములో చెప్పబడిన ఈ మాట, తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చుచున్నది యవతే. అంటే యవతే అంటే మీకు అర్థమైపోయింది, స్త్రీ అని అర్థమవుతుంది కదా. ప్రియుడంటే పురుషుడే. పురుషుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి మీద స్త్రీగా ఉన్న మరొక వ్యక్తి ఆనుకుని ఆమె ప్రయాణం చేస్తుంది. ఆమె చేస్తున్నటువంటి ఆ ప్రయాణం ఏ ప్రాంతం? అది అరణ్య ప్రాంతము అని వ్రాయబడింది. అనగా ఒక వ్యక్తి అరణ్యములో ప్రయాణం చేస్తుంది. అరణ్యం అన్నటువంటిది మీకు చాలామందికి తెలుసు. అరణ్య ప్రయాణం ఎలా ఉంటుందంటే, అరణ్యము ఒక మనిషి యొక్క ప్రయాణానికి అనుకూలమైనది కాదు. మనిషి యొక్క ప్రయాణానికి అనుకూలమైనది అది కాదు. ఎందుకంటే అరణ్యములో ఎక్కువగా చెట్లు ఉంటాయి, అరణ్యములో లోయలు ఉంటాయి, అరణ్యములు ఎత్తులు ఉంటాయి, అరణ్యములో దారులు సవ్యంగా ఉండవు. అరణ్యం అనేది మనకు అంత అనుకూలంగా ఉండే ప్రదేశం అది కాదు. అరణ్యములో క్రూరమైన జంతువులు ఉంటాయి, క్రూరమైన మృగాలు ఉంటాయి, విషపూరితమైన సర్పాలు ఉంటాయి. అనగా అరణ్యం అంటే ప్రమాదకరమైన పరిస్థితి. అరణ్యము అన్నటువంటిది అపాయం కలిగే పరిస్థితి. ఒక మనిషి అరణ్యములో ప్రయాణం చేస్తే తన యొక్క లోపల భయముతో ప్రయాణం చేస్తాడు. ఎందుకంటే ఏ ప్రక్క నుండి ఏ క్రూర మృగం వస్తుందో, ఏ పక్క నుండి ఏ అపాయం వస్తుందో, ఏ ప్రమాదం వస్తుందో అన్నటువంటి భయముతో వాళ్ళు ప్రయాణం చేస్తారు. అరణ్యం అనే ఆ మాటకు అంత ప్రమాదకరమైన పరిస్థితి అని మీరు అర్థం చేసుకోవాలి. అరణ్యం అనగా అర్థం ఏంటి? ప్రమాదకరమైనటువంటిది, అపాయకరమైనటువంటిది, అనేక రకాలుగా హాని కలిగే ప్రదేశం అది. ఇప్పుడు ఈ వ్యక్తి ప్రమాదకరమైన, హాని కలిగించే ప్రదేశమైన, అపాయకరమైనటువంటి ఈ యొక్క అరణ్యం అని చెప్పబడి అలాంటి యొక్క ప్రదేశంలో ఈమె ప్రయాణం చేస్తుంది. ఈమెకి తెలుసు, నేను చేసే ఈ ప్రయాణం ప్రమాదకరమైంది. ఆమె తెలుసు చాలా అపాయకరమైంది. ఎందుకంటే ఇక్కడ క్రూరమైన మృగాలు ఉన్నాయి, క్రూరమైన జంతువులు ఉన్నాయి, విషపూరితమైన సర్పాలు ఉన్నాయి, అంధకారం, లోయలు, ఎత్తులు, భయంకరమైన చెట్లు, తుప్పలు ఇవన్నీ ఉన్నాయి. ఇలాంటి యొక్క ప్రదేశంలో నేను ప్రయాణం చేస్తున్నా. నా ప్రయాణం సేఫ్గా, క్షేమంగా నేను చేరాలంటే నాకు ఒక వ్యక్తి కావాలి. అంటే నేను ఒక వ్యక్తిని ఆధారం చేసుకోవాలని తాను ఎవరిని ఆమె ఆధారం చేసుకుందంటే తన ప్రియుడినే ఆధారం చేసుకుంది. ఇక్కడ ఏమి రాయబడింది? తన ప్రియుని మీద ఆనుకొని రాయబడింది. ఆనుకొనుట అనే ఆ మాటకు అర్థం ఏమిటంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తి మీద ఆధారపడుట. ఒక వ్యక్తి మరొక వ్యక్తి మీద ఆధారపడుట అంటే ఈ వ్యక్తి ఎవరి మీద ఆధారపడింది? తన ప్రియుడైనటువంటి వాని మీద ఆధారపడింది. ఇప్పుడు అరణ్యం అనే ఆ మాట నేను చదివినప్పుడల్లా, ఆ మాట చెప్పినప్పుడల్లా మీరు ఏం జ్ఞాపం చేసుకోవాలి? ప్రమాదకరం జ్ఞాపం చేసుకోవాలి, అపాయాన్ని జ్ఞాపం చేసుకోవాలి. అంతే కదా? ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అరణ్యం అంటే అర్థం ఏంటి? ప్రమాదకరమైన పరిస్థితి. ఈమె ప్రయాణం ఎక్కడుంది ఇప్పుడు? ఆమె చుట్టూ మృగాలు ఉన్నాయి, ఆమె చుట్టూ భయంకరమైన క్రూరమైన జంతువులు ఉన్నాయి, విషపూరితమైన సర్పాలు ఉన్నాయి, అంధకారం, భయంకరమైన తుప్పలు, లోయలు ఇవన్నీ ఉన్నాయి. అలాంటి యొక్క ఆ ప్రదేశంలో ఈమె ప్రయాణం చేసుకుంటూ వెళ్తుంది. అందుకు ఇప్పుడు ఈమెకి ఏమి కావాలంటే ఏదైనా క్రూర మృగం వస్తే ఆ మృగం నుండి తప్పించడానికి ఈమెకు తప్పించే ఒక వ్యక్తి కావాలి, అనగా ఆమెను కాపాడే ఒక వ్యక్తి కావాలి. అందుకు అనుకుంది, ఎవరో కాదు, నా ప్రియుడే నన్ను కాపాడగలడు, నా ప్రియుడే నన్ను ఆదుకోగలడు, నా ప్రియుడే నాకు సహాయం చేయగలడని ఆమె పూర్తిగా గ్రహించి తన పూర్తి భారాన్ని, తన పూర్తిగా ఎవరి మీద ఆధారపడిందంటే తన ప్రియుని మీద ఆధారపడిపోయింది.
అలా వచ్చుచున్న ఈ వ్యక్తి ఎవరు అని ఇక్కడ వ్రాయబడింది. అలాగే మీరు ఆలోచిస్తే ఇశ్రాయేలీలు అన్నటువంటి వారందరూ కూడా ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి వారు ఏం చేశారంటే అరణ్య మార్గం గుండా కనాను దేశానికి వారు ప్రయాణం చేశారు. ఇశ్రాయేలీయులు తమ దేవుడైన యెహోవా మీద ఆనుకుని వారు అరణ్యం గుండా ఏం చేశారు, వారు ప్రయాణం చేసి వారికి దేవుడిచ్చిన వాగ్దాన దేశానికి చేరిపోయారు. వారు తమ దేవుడైన బలమైన ఆయన బాహువు మీద వాళ్ళు ఆనుకుని ఏం చేశారు, వాళ్ళు ప్రయాణం చేశారు. ఆ ప్రయాణం సేపుగా క్షేమంగా వెళ్ళలేదు, వారు వెళ్ళారు. అలాగే నేటి క్రొత్త నిబంధన కాలపు యొక్క సంఘం అనగా మనము అయినటువంటి సంఘమయ్యను మనము మనందరి కొరకే ప్రాణం పెట్టి మనందరి కొరకే త్యాగమైపోయిన యేసు క్రీస్తు అనేటటువంటి ఆ ప్రియుని మీద మనం ఆనుకొని లేక మనం ఆధారపడి ప్రయాణం చేయాలి. అనగా మనం చేస్తున్న ప్రయాణం ఎక్కడ? అరణ్యం అంటే ప్రమాదం. ఈ అరణ్యం దేనికంటే ప్రస్తుతం మనం ఉన్నది లోకమనే అరణ్యములో మనము ప్రయాణం చేస్తూ ఉన్నాము. లోకమనే అరణ్యములో మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. లోకమనే అరణ్యములో నివసిస్తూ ఉన్నాం. లోకమనే అరణ్యములో జీవిస్తూ ఉన్నాం. ఈ లోకమని చెప్పబడి యొక్క అరణ్యములు నివసించే నీ చుట్టూ భయంకరమైన ప్రమాదం వాటిల్లబోతుంది. భయంకరమైన ప్రమాదం మన చుట్టూ ఉంది. మన చుట్టూ ఉన్న ప్రమాదం ఏమిటంటే మన చుట్టూ క్రూరమైన జంతువులు ఉన్నాయి, మన చుట్టూ క్రూరమైన మృగాలు ఉన్నాయి, మన చుట్టూ విషపూరితమైన సర్పాలు ఉన్నాయి, మన చుట్టూ ఎంతో భయంకరమైన అంధకారం ఉంది. ఇవన్నిటి మధ్యలో నీవు నివసిస్తూ ఉన్నావు. నివసిస్తున్న నీకు సేపుగా నీ ప్రయాణం కొనసాగాలి. నీ కుటుంబం క్షేమముగా ఉండాలి. నీవు కుటుంబం అంతా కూడా ఎంతో క్షేమయోగాలుగా ఉండాలంటే నిన్ను కాపాడే ఒక వ్యక్తి కావాలి. నీకు ఒక వ్యక్తి కావాలి. అందుకు నీవు ఒక వ్యక్తిని కాపరిగా, ఒక వ్యక్తిని కావలిగా పెట్టుకోవాలి. ఎవరిని కాపాడగలరు చెప్పండి? ఎవరు మిమ్మల్ని కాపాడగలరు? ఎవరు మీకు కావలిగా ఉండగలరు అని ఆలోచిస్తే బైబిల్ని మీరు అర్థం చేసుకోవాలి. అక్కడక్కడ కొన్ని వచనాలు చూపిస్తాను, జాగ్రత్తగా మీరు చదవాలి. యోహాను రాసిన మొదటి పత్రిక చూడండి, మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 19 వచనం చదవండి. మొదటి రాసిన యోహాను పత్రిక 5వ అధ్యాయం 19 వచనం. అమ్మా చదవమ్మా. చూడండి, ఇక్కడ కూర్చున్న మనమందరం ఎవరి సంబంధులము చెప్పండి గట్టిగా. మనమందరము దేవుని సంబంధులమనియో లోకమంతా దుష్టుని సంబంధిగా ఉందంట. చదవండి ఏమంటాడు, ఏమన్నా లోకమంతయు దుష్టుని యందున్నదనియో ఎరుగుదుము. ఇప్పుడు మనమందరము దేవుని సంబంధులుగా దేవుని యందుంటే లోకమంతా ఎవరి సంబంధులుగా ఉందండి? దుష్టుని సంబంధులుగా దుష్టుని యందుంది. ఈ విషయం మన అందరికి బాగా తెలుసు. లోకమంతా అంటే దాని అర్థం చెప్పండి. అనగా యేసు ప్రభుని ఎరగకుండా లోకంలో జీవించి అనేక మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎవరి వశంలో ఉన్నారు? ఇప్పుడు దుష్టిని వశంలో ఉన్నారు, దుష్టిని యందున్నారు. ఈ విషయం నీకు నాకు బాగా తెలుసు. అయితే మీరు ఎవరి యందున్నారు? దేవుని యందు ఉన్నాం. ఎందుకంటే మనమందరమును దేవుని ఎరిగిన వారమును దేవుని కలిగిన వారము కాబట్టి మనము దేవుని యందున్నామన్న సంగతి మనకు తెలుసు. లోకము దుష్టిని యందున్నదన్న సంగతి మనకు తెలుసు. వాళ్ళకి తెలియదు ఈ విషయం వాళ్ళకి తెలియదు. అయితే బాగా అర్థం చేసుకోవాలి. అందుకే మీరు జాగ్రత్తగా వాక్యాన్ని వినండి. ఇప్పుడు లోకమంతా ఎవరి వశంలో ఉంది? మరి మనం ఎవరి వశంలో ఉన్నాం? దేవుని వశంలో ఉన్నాం. అయితే ఇక్కడ మనం దేవుని వశంలో ఉన్నాం అనుకున్న మనము కూడా అక్కడక్కడ మనం కూడా మోసపోతున్నాం. ఎలా మోసపోతున్నారో మీకు చెప్తాను. మీరందరూ దేవుని వశంలో ఉన్నారా? మీరందరూ దేవుని యందు ఉన్నారా? మీరందరూ దేవుని యందు ఉన్నామన్నటువంటి ఆ నిర్ధారణ మీకు అర్థమయ్యిందా? నేను దేవుని యందు ఉన్నాను అని అలా నీవు నిర్ధారించుకోగలుగుతున్నారా? దేవుని యందు ఉన్నటువంటి ఏంటో మీకు అర్థం కావాలి. దేవుని వాక్యంలో మనకు అనేక విషయాలు తెలియపరచబడుతున్నాయి. మీకు అక్కడక్కడ కొంతమంది భక్తుల జీవితాలు మీరు చూస్తే మీకు అర్థమవుతాయి. భక్తుల జీవితాలు మనం పరిశీలన చేయాలి. చూడండి, కీర్తన 34 చూడమాట. కీర్తన 35వ కీర్తన 17వ వచనం బాగుంది. ప్రభువా, నీవెన్నాళ్ళు చూచుచు ఊరకుందువు,
వారు నాశనము చేయకుండా నా ప్రాణమును రక్షింపుము, నా ప్రాణమును సింహముల నోట నుండి విడిపింపుము. నిన్న నాకు మన ఎలిషే గారు మన చర్చికి జరిగే ఆదివారం ఆరాధన పాంప్లెట్ పంపించారు. దాని పైన ఉన్న కొటేషన్ ఏంటి? కీర్తన 7:2. ఏం పెట్టారు అది? ఎంతమంది చదివారు మీలో? నాకు అర్థమైంది ఏంటి, వారు సింహము వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుమని భక్తుడు దేవునికి ప్రార్థన చేసుకుంటుంటే ఆ లైన్ పెట్టారు మన వాళ్ళు పేపర్లో. నేను రాత్రి పేపర్ చూసిన తర్వాత నేను చూడలేదు, మళ్ళీ రాత్రిని వేరే మీటింగ్ వెళ్ళి చూసుకున్నాను. ఈ వచ్చిన పెట్టారు. నాకు 3 రోజుల నుంచి నాకు దేవుడు ఇక్కడికి వెళ్ళిన కాబట్టి ఇదే ప్రేరేపిస్తున్నాడు, ఈ వచ్చిన వీళ్ళకి అలా ప్రేరేపించింది అనుకున్నాను. దైవం అడిగి అక్కడ ఏమంటాడంటే భక్తులు అంటే, సింహముల నోట నుండి నన్ను విడిపించు, వారు సింహము వలె నన్ను ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను నీవు తప్పించు. అంటే ఒక భక్తుని ప్రార్థన ఈ విధంగా ఉంది దేవుని దగ్గర. అంటే దాని అర్థం ఏంటి? చుట్టూ ఎవరున్నారని చెప్పాను? సింహం లాంటి క్రూరమైన జంతువులు. ఈ క్రూరమైన జంతువుల వల్ల ఎవరికి హాని చెప్పండి? సింహం నుండి సింహానికి హాని? సింహాన్ని చంపుతుందా? సింహాన్ని తింటుందా? పులిని తింటుందా? తోడేలు తింటుందా? మరి సింహం ఎవరిని వెంటాడుతుంది? అంటే సింహం ఎవరిని వెంటాడుతుంది అంటే, అరణ్యములో క్రూర మృగాలు ఎలా ఉన్నాయో అలాగే అక్కడ కొన్ని వన్యజీవులు ఉంటాయి. అంటే వన్యజీవులు అంటే సాధు జీవులు ఉంటాయి కొన్ని. ఈ సాధు జీవుల్ని వెంటాడేవే క్రూరమైన మృగాలు. కనుక ఈ సాధు జీవి ఏం కోరుకుంటుందంటే, నేను సింహం యొక్క నోట నుండి తప్పించబడాలి, సింహాలు నన్ను ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించని సాధు జీవి అయిన ఒక సాధు వ్యక్తి దేవునికి ఏం చేసుకున్నాడు చెప్పండి? మొరపెట్టుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక వాక్యం చూడండి, తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో. త్వరగా మీకు చెప్పాలి. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 17 వచనం. అయితే నా ద్వారాగా సువార్త పూర్ణముగా ప్రకటింపబడి నిమిత్తమును అన్యజనులందరూ దాన్ని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరచను కనుక నేను సింహపు నోట నుండి. ఎవరైనా? పౌలు గారు. ఇప్పుడు పౌలు గారు అంటున్న మాట ఏంటంటే, ప్రభువు నన్ను బలపరిచాడు కాబట్టి నేను సింహపు నోట నుండి తప్పించబడ్డాను. అంటే పౌలు గారిని కూడా ఏం వెంటాడింది? దావీదుని ఏం వెంటాడింది? ఎందుకు వెంటాడుతున్నారు ఈ సింహాలంటే, ఈ సింహాలకి గనక ఈ వ్యక్తులు దొరికితే చీల్చి చంపేయాలని ఒక సింహం ఈ వ్యక్తుల్ని వెంటాడుతూ ఉంది. అయితే ఈ వ్యక్తులు సింహము నోటను తప్పించబట్టడానికి ఈ వ్యక్తులు ఏం చేస్తున్నారు? దేవునికి ప్రార్థన చేసి మమ్మును ఈ సింహాల నోట నుండి తప్పించు, ఈ సింహాల బారి నుండి కాపాడని ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు వారి పక్షాన నిలిచి ఆ సింహాల యొక్క నోట నుండి వారిని ఏం చేశాడు? విడిపించి తప్పించి కాపాడుతున్నాడు. మీకు అర్థమవుతుంది కదా? ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, మీరు నేను కూడా లోకం అని చెప్పబడే అరణ్యములో నివసిస్తున్నాము లేదా? అరణ్యములు ఉన్నటువంటి వాటికి ఏముంది? ప్రమాదం ఉంది. అరణ్యములో క్రూరమైన సింహాలు ఉన్నాయి లేవా? క్రూరమైన మృగాలు ఉన్నాయి లేవా? విషపూరితమైన సర్పాలు ఉన్నాయి లేవా? అలా అరణ్యం అని చెప్పబడేది ఏది? లోకమే. మీరు నేను ఉన్నది ఎక్కడ? లోకంలోని. మీరు ఎక్కడో అరణ్యంలో ఉన్నటువంటి ఆ సింహాలకు భయపడరు. మీరు మీ చుట్టూ ఉన్నటువంటి వారికే ఏమని, ఎందుకని భయపడేది ఎవరికి? మీరు మిమ్మల్ని సింహాలు భయపెట్టట్లేదు. సింహాలు వచ్చి మన మధ్య నివాసం చేయట్లేదు. మన చుట్టూ ఉన్న ప్రజలే మనం భయపెడుతున్నారు. వాళ్ళకే మనం భయపెడతాం. ఎందుకో తెలుసా? నీ చుట్టూ ఉన్నటువంటి వారు ఒక క్రూరమైన సింహంలాగా, క్రూరమైనటువంటి ఒక మృగంలాగా క్రూరత్వాన్ని కలిగి, క్రూర స్వభావాన్ని కలిగి వాళ్ళు మన మధ్యలోనే నివసిస్తూ ఉన్నారు. వాళ్ళు క్రూరమైనటువంటి స్వభావం గలవారు కాదు, నీకు అర్థం కాదు. అందుకు నీవు కాపాడబడాలి. నీవు సేఫ్గా బ్రతకాలంటే నిన్ను కాపాడేదానికి నీకు ఒక కాపరి కావాలి. నిన్ను కాపాడేదానికి నీకు ఎవరు కావాలి? కాపరి కావాలి. ఆ కాపరి నువ్వు ఎన్నుకోవాలి. ఎవరిని కాపరి ఉంటే బాగుంటుంది చెప్పండి? ఎవరి కాపరిగా ఉండాలి మీకు? దేవుని వాక్యం విషయాలు వస్తుంది. ఇశ్రాయేలుని కాపాడివాడు కునుకడు నిద్రపోడు. యేసుప్రభు చెప్పాడండి. ఏం చెప్పి తీసండి? నేను గొర్రెలకు
గొర్రెలకు మంచి కాపరి ఆయన, అనగా యేసుక్రీస్తు వారు గొర్రెలకు మంచి కాపరి. ఇంకో సంగతి తెలుసా? ప్రతి సంఘానికి ఆ సంఘానికి ఎవరు ఉంటారండి? సంఘ కాపరి ఉంటాడు. సంఘ కాపరులు అని చాలా ప్రతి సంఘానికి ఉంటాడు. అందుకే దేవుడే కాపరి నియమించాడు. అయితే దేవుడి గురించి ఏం చెప్పాడంటే యేసుక్రీస్తు ప్రధాన కాపరి. ఏ కాపరైనా అంటే ఈ కాపర్లకి ఆయన కాపరి, ఈ కాపర్లు మీకు కాపరి అయితే ఈ కాపరికి ఆయన కాపరి ఏమంటారండి. అందుకు ఆయన ప్రధాన కాపరి అయిన యేసుక్రీస్తు మీకు నాకు ఎలా ఉండాలి? ఇప్పుడు కాపరిగా ఉండాలి. ఆయన మీకు కాపరిగా ఉండాలంటే మీరు ఆయనకి ఏమై ఉండాలి? యేసుప్రభు ఏం చెప్పారు? చదవండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 11 వచ్చినమా అమ్మ? చెప్పండి. నేను గొర్రెలకు మంచి కాపరిని. చాలు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎవరికి మంచి కాపరండి? ఆయన గొర్రెలకు మంచి కాపరి. మేకలకు కాపరి కాదైనా, పందులకు కాపరి కాదైనా, సింహాలకు కాపరి కాదైనా, పులులకు కాపరి కాదైనా. ఆయన ఎవరికి కాపరి అని చెప్పారు? నేను గొర్రెలకు మంచి కాపరిని అని చెప్పారు. అందుకే మీరైనా నేనైనా ఆయన ఎదుట ఎలాంటి వారిగా అనుకున్నాడు ఆయన? గొర్రెగా ఉండాలి. చెప్పండి ఎలా ఉండాలి? గొర్రెగా ఉండాలి. నీవు గొర్రెగా ఉంటే నీకు ఆయన కాపరిగా ఉంటాడు. గొర్రెకు ఆయన మంచి కాపరి. గొర్రె యొక్క ఆ క్షేమయోగాలను, గొర్రె యొక్క ఆ బాగోగులను, గొర్రెకు ఎప్పుడు ఆహారం పెట్టాలో, ఎప్పుడు నీళ్లు పట్టించాలో ఇవన్నీ కూడా చూసుకునే మంచి కాపరి మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన నీకు కాపరిగా ఉండాలి. కాబట్టి ఆయన ఎదుట నీవు గొర్రెగా మార్చబడాలా. చెప్పండి ఎలా మార్చబడాలి? దావీదేమన్నాడు? యెహోవా నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను శాంతికరమైన జలములు యొద్ద నన్నైనా కాళాంధకారపు లోయలో నిన్ను సంచరించినను ఏ అపాయమునకు భయపడేందుకు తెలుసా? నీ దుడ్డు కర్రయి నీ దండము నన్ను ఆదరించునని చెప్పాడు. అంటే దావీదు గారు దేవునిని ఎలా పెట్టుకున్నాడు? కాపరిగా చేస్తున్నాడు. కాపరిగా చేస్తున్న దావీదు ఆయన కాపుదల క్రిందకి వెళ్ళాడు. ఆయన కాపుదల క్రిందకి వెళ్ళాలంటే ఈ వ్యక్తికి గొర్రె యొక్క స్వభావం రావాలి. గొర్రె స్వభావం కనుక వస్తే తప్పకుండా ఆ గొర్రెకు ఆయన ఏమింటాడమ్మా? కాపరిగా ఉంటాడు. ఆయన కాపరిగా ఉంటే ఈ గొర్రెను ఏ సింహం వెంటాడినా, ఏ క్రూర మృగం వెంటాడినా ఆ క్రూర మృగం యొక్క బారి నుండి తప్పించి కాపాడి ఆయనే ఈ గొర్రెకు క్షేమాన్ని దయచేస్తాడు. అందుకు ఎప్పుడు కూడా ఒక విశ్వాసి ఏ స్వభావం కలిగి ఉండాలి? గొర్రె స్వభావం చెప్పాలి మీరు నాకు. గొర్రె స్వభావం ఎలా ఉంటుందండి? గొర్రె స్వభావం మీకు అర్థమైన వాక్యం చెప్తాను, చదవండి. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 19 వచ్చిన భాగం. ఇదండి. అయితే నేను వదకు తేబడుచుండు సాధువైన గొర్రె వలె. ఎవరైనా ప్రవక్త ఇర్మియా అంటున్నాడు, నేను ఎలాంటి వాడిగా ఉన్నానంటే వదకు తేబడుచుండు సాధువైన గొర్రె వలె ఉన్నాను. వదకు తేబడుచుండు సాధువైన గొర్రె వలె అంటే ఇక్కడ గొర్రె అనేటువంటిది సాధు జంతువు అండి. ఏ జంతువు ఇది అంటే గొర్రెలో సాధుత్వం ఉంది. సాధుత్వం అనే దానికి మీకు ఎంతమంది తెలుసు? సాధువు అంటే తెలుసా మీకు? సాధువులు తెలుసా మీకు? ఏం జరిగారు? సాధువులు పూర్వకాలం సాధువులు పుల్లేరేకుంటా. వాళ్ళు ఏం జరిగి ఇత్తడిది ఆ పక్కన ఈ పక్కన వేలాడేసుకుని కాడి మూసుకొచ్చేవారు కదా, మన ఇంటికి అడుక్కుంటా కూర్చొని వచ్చేవారు సాధువులు. ఎర్ర కాసాయ బట్టలు కట్టుకుని ఇప్పుడు గుళ్ళకాడు ఇప్పుడు ఉంటారు. సాధువులు అనేవారు వాళ్ళు ఒక గుడి దగ్గర ఉంటారు, అక్కడ ఒక మఠం వేసుకుంటారు, అక్కడే ఉండి వాళ్ళు అక్కడే అన్నీ వాళ్ళు చేసుకుంటా ఎక్కడైనా తిరిగి తెచ్చుకుని తినేసి ఉండిపోతారు. ఈ సాధువులు అనేటటువంటి వారి దగ్గర ఏముంటుందంటే వాళ్ళకి ఒక మంచి సద్గుణం. వాళ్ళకి కామం ఉండదు, క్రోధం ఉండదు, లోభం ఉండదు, మదమత్సరాలు ఉండవు వాళ్ళకి. వాళ్ళు అవన్నీ వదిలిపెట్టేసుకుని అవన్నిటిని విడిచిపెట్టేసి వాళ్ళు ఒక సాధువులుగా, సాధువు అనేవాడికి మరొక పేరు సన్యాసి. చెప్పండి, సన్యాసి. ఈ సన్యాసి అన్నటువంటి ఒక స్థితికి వారి దగ్గర చేరిపోతారు. వాళ్ళు దేవుణ్ణి తపస్సు చేసే దేవుని యొక్క చిత్తానుసార వ్యక్తులు వాళ్ళు.
ఇంకా వాళ్ళకి దేవునికి అప్పగించేసుకుంటారు. దైవ చిత్తములు ఉన్నటువంటి వారికి ఎన్నుకుంటారు. వాళ్ళు ఎంతసేపు ఆ గుళ్ళికాడే ఉండి అక్కడే వాళ్ళు తింటూ అక్కడ తాగుతూ వాళ్ళు ఇంకా ఆ విధంగా జీవనం గడిపేస్తారు. అందుకే వీళ్ళని సాధువులు అంటారు. ఈ సాధువుకు మరొక పేరు ఏంటండి? సన్యాసి. చెప్పండి ఏంటది? సన్యాసి అర్థమైంది కదా మీకు? వీళ్ళు దైవ చిత్తానికి సంబంధం వ్యక్తులు. వీళ్ళ దగ్గర సద్గుణాలు ఉంటాయి, మంచి గుణాలు ఉంటాయి. ఎవరికి కీడు తలపెట్టరు వీళ్ళు, ఎవరికి హాని తలపెట్టరు వీళ్ళు, ఎవరికి ఏ విధమైన ప్రమాదం కలిగించే వ్యక్తులు కాదు వీళ్ళు. వీళ్ళని ఏమంటారు? వీళ్ళని సాధువులు, సన్యాసులు. సన్నాసి మీకు తెలుసా? సన్నాసి మీరు అప్పుడప్పుడు ఎవరిని అనలేదా ఈ మాట? ఏం లేదా? సన్నాసి, సన్నాసి వేరు, సన్యాసి వేరు. ఈ తేడా తెలిసి మీకు? నేను ఒక రోజున నేను ఊరు ప్రాంతం వెళ్తుంటే అక్కడ హరికథ జరుగుతూ ఉంది. హరికథ చెప్తున్నాడు, కొన్ని మంచి మంచి మాటలు వినపడ్డాను. ఆగాను అక్కడ. ఆగితే సన్యాసికి సన్నాసికి తేడా చెప్తున్నారు వాళ్ళు. సన్యాసి అనేవాడు అన్నీ వదిలిపెట్టుకున్నవాడు సన్యాసి. సన్నాసి అనేవాడు అందరి చేత వదిలివేయబడినాడు. ఇంక పనికాడ సన్నాసి అని భార్య వదిలేద్దాన్ని, వీడి పని సన్నాసి అని పిల్లలు వదిలేస్తారని, వీడి సన్నాసి అని అన్నదమ్ములు వదిలేస్తారు, వీడి సన్నాసి అని తల్లిదండ్రులు వదిలేస్తారు. వీడు సన్నాసి ఇంకేడి, వీడికి ఎవరికి పనికిరాడని భార్య వదిలేద్ది, పిల్లలు వదిలే అందరూ వదిలేస్తారు. వీడు ఎవడు? సన్నాసి. సన్యాసి అన్ని వదిలేసుకుంటాడు. కామాన్ని వదిలేస్తాడు, క్రోధాన్ని వదిలేస్తాడు, కక్షలు వదిలేస్తాడు, పగల వదిలేస్తాడు, ద్వేషాలు వదిలేస్తాడు. ఇవన్నీ వదిలేసి ఇక వాడు ఒక దైవ చిత్తానికి లోబడిపోయిన వాడై, ఓ మంచి గుణానికి లోబడిపోయిన వాడై, ఒక సద్గుణానికి లోబడిపోయిన వాడై వాడు సమాజంలో బతుకుతుంటాడు. వాడి వాళ్ళు ఎవరికి హాని లేదు, వాడి వాళ్ళు ఎవరికి హాని లేదు. వీడు సాధువు, సన్యాసి. ఇక్కడ బైబిల్ చూడాలి. ఇర్మియా అంటాడు, నేను వదకు తేబడుచుండు సాధువైన. నేను ఎలాగున్నానంటే ఇప్పుడు ఒక సాధుత్వానికి మార్చబడిపోయాను. నన్ను కొట్టినా తిరిగి కొట్టను, తిట్టినా తిరిగి తిట్టను, నాకు హాని చేసిన తిరిగి హాని చేయను. అలాంటి ఒక సాధుత్వానికి వచ్చేసాను నేనని ఇర్మియా చెప్తున్నట్టు చెప్పట్లేదు ఇక్కడ, చెప్పాడు కదండి. అందుకు మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కూర్చొని మీరందరూ కూడా గొర్రె స్వభావానికి మారాలి అంటే మీకులో ఈ సాధుత్వం రావాలి. సాధుత్వం రావాలంటే మీరు సాధువులు కావాలి. సాధువులు కావాలంటే సన్యాసిగా మారాలి. సన్యాసిగా మీరు మారాలంటే అన్ని వదిలేసుకోవాలా? ఏం వదలాలి చెప్పండి? కుటుంబాన్ని వదిలేయాలా? ఉద్యోగం వదిలేయాలా? వ్యాపారం వదిలేయాలా? ఏం వదిలేయాలి? అది కామము, కోపము, క్రోధము, మదమత్సరములు ఇవన్నీ వదిలిపెట్టాలి. ఇవన్నీ వదిలిపెట్టిన వాడే సాధువు అవుతాడు. ఆ సాధువు అయిన వాడే గొర్రె అవుతాడు. ఆ గొర్రెకి ఆయన ఏమై ఉంటాడు? కాపరిగా ఉంటాడు. ఆ కాపరి నిన్ను సేఫ్గా కాపాడుకుంటాడు, నిన్ను భద్రపరుచుకుంటాడు. నీ మీదకి ఏ క్రూర జంతువు వచ్చినా, ఏ క్రూరమగం వచ్చినా, ఏ ఏ ఏ దారి నుండి వస్తుందో, ఏ ప్రకృతి వస్తుందో నీకు తెలియదు, కానీ ఆయన తెలుసు. ఎందుకు తెలిసి? నీకు ఆయన కాపరి ఉన్నాడు కాబట్టి ఆయన చూసుకుంటాడు. నీ క్షేమయోగ, నీ బాగోగాలు చూసి నిన్ను భద్రంగా ఆయన ఏం చేసి చెప్పండి, ఆయన కృపాబాహుల్లో కాపాడతాడు. నీవు ఈ భూమి మీద ఈ లోకములు జీవిస్తూ ఉన్నావు. ఈ లోకం అనే ఒక అరణ్యములు జీవిస్తున్నావు. నీ చుట్టూ భయంకరమైన క్రూరమైన మృగాలు ఉన్నాయి, విషపూరితమైన సర్పాలు ఉన్నాయి. నీకు ఎవరి నుండి ఏ హాని కలుగుతుందో, ఎవరి నుండి ఏ ప్రమాదం సంభవిస్తుందో, ఎవరి నుండి ఏ మోసం నీకు జరుగుతుందో, ఎవరి నుండి ఏ అన్యాయం జరుగుతుందో, ఏ విధమైన అక్రమం జరుగుతుందో నీకు తెలియదు. కాబట్టి అలాంటివన్నీ ఉన్నాయన్న విషయం మనకి ఉన్నాయి కదా, అలాంటివి ఉన్నాయి. కనుక అలాంటి వాటి చేత ఎక్కడ మోసపోకూడదు, ఎక్కడ నష్టపోకూడదు, ఎక్కడ నీకు అన్యాయం జరగకూడదు అంటే నీకు ఒక కాపరి కావాలి. ఆ కాపరి ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు. ఆయన నీకు కాపరి కావాలంటే నీవు ఆయనకు ఏ విధంగా ఉండాలి? ఎలా ఉండాలమ్మా? సాధువైన ఒక గొర్రెగా మారాలి. ఈ గొర్రెలకు ఆయన ఎవరు? ఈ గొర్రెలకు ఆయన ఎవరు? కాపరి. మరి నీకు కాపరిగా ఆయన వద్దా? కాపరిగా ఆయన మీకు వద్దా? అందుకని మీరు ఎవరిగా మారాలి? ఇప్పుడు సాధువైన గొర్రెగా మారితే. అందుకే అంటాడు పౌలు గారు, నేను నా చుట్టూ సింహం తిరుగుతూ ఉంది, నన్ను ఎక్కడెక్కడో పట్టాలని, ఎప్పుడెప్పుడు హాని చేయాలని తిరుగుతుంటే ప్రభు నా పక్షంగా నిలబడి ఉంది. అక్కడ వాక్యం అండి, నా పక్షంగా నిలిచి నన్ను బలపరిచి సింహపు యొక్క నోట నుండి తప్పించబడితిని. అనగా దీని అర్థం ఏంటంటే పౌలు గారు లాంటి ఆ వ్యక్తి ఒకప్పుడు ఆయన పేరు చెప్పండి సౌలు అన్నటువంటి ఆయన ఎలాంటోడండి?
దోషకుడు, హింసకుడు, హానికరుడు. ఎప్పుడు? సౌలుగా ఉన్నప్పుడు. ఇతను సౌలు. ఈ సౌలు యేసుక్రీస్తు ద్వారా పట్టబడ్డాడు. పట్టబడినటువంటి వాడు తన యొక్క మనసు పూర్తిగా మార్చుకున్నవాడు క్రీస్తుని కలిగి జీవిస్తూ క్రీస్తుని ప్రకటిస్తున్నాడు. ఇప్పుడు ఏం పేరు అవుతుంది? వ్యక్తి ఒక్కడిద్దరా? ఒక్కడే. రెండు స్వభావాలు కనబడుతున్నాయి ఇక్కడ. ఒక స్వభావం ఏమో సౌలు స్వభావం ఏంటి? దూషించటం, ద్వేషించటం, హాని కలిగించటం. పౌలు స్వభావం ఏంటి? దూషించినా దూషించడు, ద్వేషించినా ద్వేషించడు, హింసించడు, హాని కలిగించడు. ఇప్పుడు పౌలు గారనే ఆ మాటకు అర్థం ఏంటంటే దీనుడు అనగా పౌలు గారంటే పూర్తిగా తను తాను తగ్గించుకున్నవాడు. అంటే సాధుత్వానికి తను తాను మార్చేసుకున్నాడు, సాధుత్వానికి తను తాను అప్పగించేస్తున్నాడు. సాధుత్వం అనే మాటకు మరొక అర్థం ఏంటంటే సాత్వికము, లేక సహనము, దీర్ఘ శాంతము, జాలి. ఇలాంటివన్నీ ఎవరికి వచ్చేసి ఇప్పుడు పౌలుకి వచ్చేసాయి. పౌలు గారు ఇప్పుడు అలా ఉన్నాడు కాబట్టి ఆయనకి ప్రభువే కాపరిగా ఉన్నాడు. ప్రభు కాపరిగా ఉన్నాడు కాబట్టి సింహపు యొక్క నోట నుండి తప్పించాడు. ఇప్పుడు అదే పౌలు గారు చిన్న ప్రార్థన కోరుతున్నాడండి. ఆ ప్రార్థన చదువు, నా మాటలు ముగించబోతా ఉన్నాను. చదవండి. తెస్సలోనికీయులకు రెండో పత్రిక, తెస్సలోనికీయులకు రెండో పత్రిక 3వ అధ్యాయం చదవండి. చదవమ్మా. అమ్మ 2వ తెస్సలోనికీయులకు 3వ అధ్యాయం. తుదకు సహోదరులారా, ఒకరు మీలో జరుగుతున్న ప్రకారము ప్రభువాక్యము శీఘ్రముగా వ్యాపించే నిమిత్తము ఆయన మహిమపరచబడి నిమిత్తమును చూడండి, మేము మూర్ఖులైన ఎవరెలా? మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడి నిమిత్తము మా కొరకు ప్రార్థన చేయండి. విశ్వాసం అందరికీ కింద చదవాలి మళ్ళా. అయితే ప్రభు నమ్మదగిన వాడు కనుక ఆయన మిమ్మల్ని స్థిరపరచి దుష్టత్వము నుండి మిమ్మలను కాపాడును. చాలండి. ఇక్కడ పౌలు గారు ఏమంటాడంటే మూర్ఖులైనటువంటి దుష్ట మనుషుల చేతిలో నుండి మమ్మల్ని ఏం చేయమంటాడు? తప్పింపబడినట్లు మా కొరకు ఏం చేయమన్నాడమ్మా? ప్రార్థన చేయండి. అంటే అరణ్యములో ఉన్న క్రూర మృగాల వల్లే, అరణ్యంలో ఉన్న క్రూర జంతువుల వలె మనం నివసించేటటువంటి సమాజంలో క్రూరమైన వ్యక్తులు లేరంటారా? క్రూరమైన స్వభావం కలిగిన వ్యక్తులు లేరమ్మా? ఉన్నారో చెప్పండి. మీరు దుబాయ్లో ఉన్నారు కాబట్టి సేఫ్గా ఉన్నారు. మీరు అయితే నుండి పక్కింటి గట్టకు భయం రాత్రి, మన ఇంటి నుండి అండి పక్కింటికి వెళ్ళటానికి. ఎందుకంటే అంత మన ఊరు నుండి పక్కూరు రాత్రి ఎందుకని? ఎందుకు భయం? ఏం భయం అండి? భయం అండి. దొంగల భయం, అంతకుల భయం, అత్యాచారం చేసేవాళ్ళు భయం, ఎవరు వచ్చి ఏం చేస్తారన్నటువంటి భయం లేదు మనకి. పూర్తిగా భయమే. అలాంటి భయముతో మీరు బతుకుతున్నారంటే అరణ్యంలో ఉన్న సింహాలు ఉన్నాయని కాదు అక్కడ. అలాంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులు మన మధ్యలో ఉన్నారు. అలాంటి వారి మధ్యలో మనము నివసిస్తున్నాం. కాబట్టి మనము ఎక్కడ ఎవరి చేత మోసపోతామో మనకి, ఎవరి చేత అన్యాయం పొందుతామో మనకి తెలియదు, ఎవరి చేత ఈ హాని కలుగుతుందో మనకి తెలియదు. అందుకు మనల్ని సేఫ్గా కాపాడటానికి మనకు ఒక కాపరి కావాలి. ఆ కాపరి మన ప్రభువైన యేసుక్రీస్తు. అందుకే పౌలు అదే మాట అంటున్నాడండి, దుష్టులైనటువంటి మనుషుల చేతిలో నుండి మమ్మల్ని తప్పించుటకు ఆ కొరకు మీరు ఏం చేయాలి? ఇప్పుడు పౌలు గారి గురించి మరొక మాట చెప్తాను. అదే తెస్సలోనికీయులకు మొదటి పత్రిక రండి. మొదటి తెస్సలోనికీయులకు పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాను చూడండి. అయితే సంయమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా మేము మీ మధ్యన సాధువులమై ఉంటిమి. ఏమై ఉన్నాం అంటే ఇక్కడ ఇప్పుడు పౌలు గారు అని ఈ వ్యక్తి ఎవరిలా జీవించాడండి? సాధువులమై ఉంటిమి, సాధువులుగా ఉంటిమి అంటే దాని అర్థం ఏంటి? సాధువు అంటే ఇక్కడ శిష్యులు చెప్పాడు కింద. అంటే శిష్యులకు పగలు ఉంటాయా? శిష్యులకు కక్షలు ఉంటాయా? శిశువుకి క్రోధం ఉంటుందా? శిశువుకి కామం ఉంటుందా?
శిశువుకి మతమచ్చలు ఉంటాయా? ఉండవు. కనుక నేను అలాంటివన్నీ వదిలేసుకుని ఒక సాధుత్వానికి మార్చబడిపోయాను, సాధువుగా మార్చబడిపోయి అన్నీ వదిలేసుకుని నేను ఒక సాధువుగా మీ మధ్యలో ఒక శిశువు వలె జీవించుచూ ఉంటిని అని పౌలు గారు చెప్పలేదు. ఇక్కడ పౌలు గారు ఎవరిలా ఉన్నాడండి? అందుకే ఇదే పౌలు గారు తిమోతికి ఏం చెప్పాడు చూద్దామా? చూడండి అదే తిమోతి రాని మొదటి పత్రిక చూడండి, 2వ పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం చదువుతాను చూడండి. నేను 24 నుంచి ఉంటుంది. సత్యమ విషయమై అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారుమనసు దయచేయను, అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని వీరిలో నుండి తప్పించుకొని మేలుకొనుదిరేమో అని ప్రభు యొక్క దాసుడు ఎవరమ్మా? ఎవరు? ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను. ఎవరితను? ప్రభు యొక్క దాసుడు. నేనెవరు? ప్రభు దాసుడు. ఎలీషా గారు ఎవరు? అందరి ఎడల ఎలా ఉండమని చెప్తున్నాడు ఇక్కడ. ఎలా ఉండాలంటండి? అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడిగాను కీడును సహించువాడుగా. ఇది గొర్రె లక్షణం. అందుకే సాధువుగా సాత్వికం ఉండండి, సహనం ఉండమంటాడు. అంటే ఇక్కడ కూడా దేవునికి సంబంధించిన దాసులే, దేవునికి సంబంధించిన పిల్లలే, దేవుని వారు మీరు నేను భూమి మీద దేవుని కాపుదల కావాలి, దేవుని తోడు కావాలి, దేవుని సహాయం కావాలి. కాబట్టి మనము సింహంలా క్రూరత్వం కలిగి ఉండకుండా, సింహంలాగా క్రూర స్వభావాన్ని కలిగి ఉండకుండా గొర్రెవలే సాధుత్వం కలిగి ఉంటే సాధువులను ఏం చేస్తాడు? 116వ కీర్తన 6వ వచన భాగం చూడండి. 116వ కీర్తన 6వ వచన భాగం. అమ్మ ఈ మాట అందరు చెప్పండి సార్. నువ్వు చెప్పమ్మా, చదవమ్మా, చెప్పండి. యెహోవా సాధువులను, ఏ సాధువులలో కాడేసి తిరిగి సాధువులు కాదు, ఆ సాధువులు కాదు, సాధువులు కాపాడాలి. మనం ఏ సాధువులు? మనం క్రీస్తు కొరకు జీవించటానికి మనలో ఉన్నటువంటి ఆ కామ, క్రోధ, మద, మత్సరములు ఇవన్నీ వదిలిపెట్టి వాటిని పూర్తిగా విడిచిపెట్టి దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతుకుతున్న సాధువులు. ఈ సాధువులు ఏం చేస్తారండి ఆయన? అందుకు దేవుని కొరకు జీవించాలనుకున్న ప్రతి ఒక్క వ్యక్తి ఇవన్నీ వదిలిపెట్టవద్దా? వదిలిపెట్టవద్దండి. ఏం వదిలిపెట్టాలి? కామం వదిలిపెట్టాలి. ఇంకేం వదిలిపెట్టాలి? ఇంకే వదిలిపెట్టాలి? అవన్నీ వదిలిపెట్టి అవన్నీ పూర్తిగా విడిచిపెట్టి అలాంటి వాటికి ఏ సంబంధం లేకుండా నువ్వు ప్రత్యేకించబడిన వ్యక్తివై పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి, నీతి జీవితాన్ని కలిగి, యథార్థత కలిగి దేవుని కొరకు బ్రతికే ఒక వ్యక్తిగా నువ్వు మార్చబడితే, ఆయన దృష్టికి నువ్వు సాధువుగా కనబడితే సాధువైన నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. నీ ఇంటి మీద కానీ, నీ మీద కానీ, నీ కుటుంబాన్ని మీద కానీ ఏ దుష్ట దృష్టి పడకుండా కాపాడేవాడు ఆయనే. నువ్వు సాధువుగా మార్చబడాలి. సాధువుగా మార్చబడాలంటే నీలో ఉన్నటువంటి ఇలాంటి సంబంధమైనటువంటి వదిలిపెట్టాలి పూర్తిగా. ఇలాంటి వదిలిపెట్టకుండా అలాంటి వాటిలో జీవిస్తూ నేనేదో యేసుప్రభు నమ్ముకున్నాను, ఆయన కాపరనుకుంటే భ్రమ. చెప్పండి, ఆయన్ని కాపరనుకుంటే భ్రమ. అందుకే ఆయన కాపుదల కింద రావాలంటే ఇవన్నీ నిజం చెప్పండమ్మా, విడిచిపెట్టుకోవాలి. విడిచిపెట్టగలుగుతున్నామంటారా? విడిచిపెట్టగలుగుతున్నామా? దుబాయ్ దేశానికి వచ్చాము, దుబాయ్ దేశంలో మనం జీవిస్తున్నాం కదా. ఇక్కడ జీవిస్తున్నప్పుడు మనం ఎలా జీవించినా ఎవరు నన్ను ఏం పట్టించుకోరలే, ఎవరు నన్ను ఏమనుకోరలే అనుకుంటూ ఇష్టానుసారంగా జీవిస్తూ కనుక ఉంటే నీకు సంబంధించిన వ్యక్తి నీ దగ్గర లేకపోయినా కానీ నిన్ను కాపాడి నీ కాపరి ప్రతి దిన నీ దగ్గర ఉంటున్నాడు. నీ కాపరిని చూస్తున్నాడు ఆయన. నీ కాపరి దృష్టి నీ మీదే ఉంది. అయితే ఆయన దృష్టిలో మంచి వ్యక్తిగా కనబడితే నిన్ను కాపాడుతాడు. ఒకవేళ నీలో ఎక్కడైనా అపవిత్రత కనిపించే విధంగా కనిపించావనుకో ఆ దుష్ట మృగానికి అప్పగిస్తాడు. అప్పగించిన తర్వాత ఆ దుష్టమ్మకు నిన్ను చీల్చి చెండాడి సర్వనాశనం చేసేవారు నేను విడిచిపెట్టనే. సంసోని సంగతి మీకు తెలుసు. సంసోని బలవంతుడే, నాజీరు చేయబడినటువంటి వాడే, ప్రత్యేకంగా దేవుని చేత వ్రతించబడినటువంటి వాడే. అలాంటి సంసోను అన్నటువంటి వాడు తన ప్రతిష్టతను మర్చిపోయాడు, తన నాజీరుని మర్చిపోయాడు, దేవుని కొరకు జీవించాలన్నటువంటి ఆ యొక్క తపన మర్చిపోయినటువంటి ఈ సంసోన్ ఒక దిలీలా అన్నటువంటి ఒక స్త్రీ చేతులు పడిపోయినటువంటి సంసోన్ యొక్క జీవితం ఎంత పతనమైపోయింది మీకు తెలుసు.
ఎంత పతనమైపోయింది మీకు తెలుసు. అంటే దేవుని గురించి ఒక మాట చదువుతారా? చదివితే బాగుంటుంది మీకు, అది చాలా బాగుంటుంది వాక్యం. న్యాయాధిపతి గ్రంథం 16వ అధ్యాయం. ఈ మాట జాగ్రత్తగా వినాలి మీరందరూ. 20 వచనమా? ఆమె సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారని. 16:20 అండి. ఆమె సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటిట్లు నేను బయలుదేరి విరజిమ్ముకుందుననుకొనెను. అయితే యెహోవా తనను, వినండి ఈ మాట వినండి, యెహోవా తనను ఎడబాసినటువంటి ఆ సంగతి ఈ సంసోనుకి తెలియలేదు. ఇంకా అనుకున్నాడు దేవుడు నాతోనే ఉన్నాడు, ఇంకా నేను యథావిధిగా బలాన్ని విరజిమ్ముకోగలను, ఫిలిష్తీయులను ఓడించగలను అనుకుంటున్నాడు. కానీ సంసోనుని దేవుడు ఎడబాసిన సంగతి అతనికి తెలియలేదు. కాబట్టి దావీదుగా అనుకున్నాడు, విరజిమ్ముతున్నాడు, బలం రావటం లేదు, అంతే లొంగిపోయాడు. ఫిలిష్తీయులు వచ్చి పట్టి గట్టిగా బంధించి తీసుకెళ్ళి చీకటి కొట్లు పాడేసి 2 కళ్ళు పానికి విసురుతున్నాడండి. దయచేసి అర్థం చేసుకోవాలి, ఇలాంటి ఒక పరిస్థితి నేటి క్రైస్తవ సమాజంలో ఎంతోమంది ఉన్నారండి. అనుకోవచ్చు వారు, నేను దేవుని సన్నిధికి వెళుతున్నానే, దేవునికి పాటలు పాడుతున్నాను, దేవునికి ఆరాధన చేస్తున్నాను, దేవుని కానుకిస్తున్నాను, దేవుని పరిచయం ఉన్నాను అనుకుంటూ కూడా భ్రమలో బ్రతికే క్రైస్తవులు లేరంటారా? భ్రమలో బ్రతుకుతున్నారండి. ఇలాంటి భ్రమలో బ్రతికే వాళ్ళందరూ కూడా అపవాది అని చెప్పబడే ఆ సింహానికి సమీపంగా ఉన్నారు. ఏదో ఒక రోజున గర్జించు సింహం ఆ వ్యక్తి, ఆ యొక్క సింహం వాడి మీద పడుతుంది. పడ్డ తరువాత వాడిని ఎలా చీల్చుతుందో, ఎలా చెండాలుతుందో, ఎలా నాశనం చేస్తుందో ఆ వ్యక్తికి ఆ తర్వాత కానీ ముందు తెలియదు. అందుకు దయచేసి సంసోని కంట యెహోవా అతనిని అప్పటికే ఎడబాసిన సంగతి ఈ యొక్క సంసోనికి తెలియలేదండి. దయచేసి అర్థం చేసుకోండి, మీరు దేవుడు మీతో ఉన్నాడా లేదా అన్నది మీ అంతటి మీరే తెలుసుకోవాలా. ఎలా మీకు తెలుస్తుందంటే, మీతో దేవుడు ఉన్నట్టుంటే నాడు దావీదుని, ఆ యొక్క పౌలుని కాపాడినట్లుగా, దావీదుని కాపాడినట్లుగా నిన్ను నీ కుటుంబాన్ని కూడా కాపాడుతున్నదని అర్థమవుతుంది. అర్థం చేసుకోవాలి ప్రభునందు. ఇప్పుడు నీవు నేను నివసించే లోకమే అరణ్యముగా ఉంది. అరణ్యం అని చెప్పబడి ఈ లోకమని చెప్పబడి అరణ్యములో క్రూరమైన మృగాలు ఉన్నాయి. నిన్ను మోసగించేవారు నీ చుట్టూ ఉన్నారు, నీకు అన్యాయం చేసేవారు నీ చుట్టూ ఉన్నారు, నిన్ను పాడు చేయాలనుకో నీ చుట్టూ ఉన్నారు, నీకేదో కీడు కలిగించాలని అనుకుని నీ చుట్టూ ఉన్నారు. ఇలాంటి వారి యొక్క ఆలోచనలన్నీ తారుమారు చేసేవాడే మన దేవుడు అండి. దేవుని స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందా? అందుకు నీ జీవితంలో ఆయన కాపుదల కావాలి, తోడు కావాలి. వరకు కాపాడాడు, కానీ మీరు ఎలాగున్నా కాపాడేశాడంటే దేవుడు నీ మీద చూపే కృపది. ఇవాళ ఇంకా దేవుని కాపుదల పొందాను కదా, ఇవాళ బాగానే ఉన్నాను, రేపు కూడా బాగానే ఉంటాను అనుకుంటూ గనక అలాగే జీవిస్తూ ఉంటే ఏదో ఒక రోజున ప్రళయం అలాగ వస్తుంది మన మీదకి. ప్రళయం వస్తుంది. వచ్చినప్పుడు ఎవడు మనం ఆదుకుని తిరిగి ఎక్కడ రావాలి? మనం ఎక్కడ రావాలి? ఆయన దగ్గరికి రావాలి. ఆయన దగ్గరికి వచ్చి ప్రాధేయపడితే వింటాడాయన, అంటాడాయన, నేను నీకు ఎన్నో పర్యాలు ఉపదేశించాను, నా ఉపదేశాన్ని త్రోసేసావు, నా మాట నువ్వు నిరాకరించావు, నా మాట నిర్లక్ష్యం చేసావు. అయితే నీ కష్టం వచ్చినప్పుడు నా దగ్గరికి వచ్చావు, నేను నీ మొర్ర విననని ఆయన మనకు దూరం అయిపోతూ ఉంటా. అందుకు దయచేసి వినాలి. దేవుని సంధిలోకి వచ్చిన గలవారు, బహుభయభక్తులు కలిగిన వారమై దేవుని ఎడల జీవితం, అందుకు గొర్రె వలె సాధువైన జీవితం. ఇంకొక మాట చెప్తాను చూడండి. ఇశ్రాయేలుని కాపాడువాడు అంటే సాధువులను కాపాడతాడు ఆయన, ఇశ్రాయేలుని కూడా కాపాడతాడు. ఇశ్రాయేలులు అంటే ఎవరో మీకు తెలుసా? ఇశ్రాయేల్ అంటే ఒక జనాంగంగా మీరు చూస్తారు, ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేల్ని చూస్తారు మీరు. కానీ ఇశ్రాయేల్ అన్నటువంటి ఆ పేరు ఎక్కడి నుండి బయటకు వచ్చింది? మనకి యాకోబు దగ్గర నుంచి. యాకోబు అనే ఆ వ్యక్తి ఒక రోజంతా దేవుని సన్నిధిలో ఒక రాత్రంతా పెనుగులాడాడు. అప్పుడు దేవుడు యాకోబు యొక్క పేరుని ఇశ్రాయేలుగా మార్చాడు. అంతకుముందు యాకోబు జీవితం ఏంటి? యాకోబు అన్నటువంటి ఈ వ్యక్తి అన్నను మోసగించాడు, తన తండ్రిని మోసగించాడు,
తన మామను మోసగించాడు. అంటే జీవితం అంతా మోసాలతోనే కొనసాగుతూ ఉంది. అలా కొనసాగుతూ చాలా ధనికుడైపోయాడు, చాలా గొప్పవాడైపోయాడు, చాలా ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోయాడు. అయితే ఈ యాకోబు అన్నటువంటి ఈ వ్యక్తి యొక్క ప్రయాణములో భయంకరమైన పరిస్థితి ఎదురైంది. ఏది ఆ భయంకరమైన పరిస్థితి అంటే, తన అన్నగారే యాకోబుని చంపేయటానికి భారమైన సైన్యంతో వస్తూ ఉన్నాడు. ఆ విషయం యాకోబుకి తెలిసింది. తెలిసినప్పుడు యాకోబు అనుకున్నాడు, ఈ రోజు నా అన్న చేతిలో నుండి నన్ను తప్పించడానికి ఎవరి తరమ కాదు కానీ దేవుడే చెప్పండి దేవుడే తప్పించాలనుకున్నాడు. ఇక దేవుడే నాకు ఆధారం, దేవుడే నాకు ఆధారం అనుకుని అప్పుడు దేవుని మీద ఆధారం పడి ఆ రాత్రంతా దేవుని దగ్గర ప్రార్థిస్తుంటే దేవుడు యాకోబుని ఏమడిగాడు తెలుసా? నీ పేరు ఏమని అడిగాడు. అయితే యాకోబు దేవునికి పేరు చెప్పాడా? త్వరగా చెప్పలేదు. దేవుడు చేయి చాచి యాకోబు యొక్క తొడగూటి మీద కొడితే ఆ గూడు విరిగిపోయాక కుంటుకుంటూ వచ్చి నా పేరు యాకోబు అన్నాడు. అప్పుడు అన్నాడు, యాకోబు ఇక మీదటి నీ పేరు ఇశ్రాయేలు అన్నాడు. ఎందుకో తెలుసా? నీవు దేవునితో పోరాడి గెలిచిన వాడవని. అంటే దాని అర్థమే తెలుసండి, ఇక్కడ కూర్చొని మీరందరూ కూడా ఒక ఇశ్రాయేలుగా మార్చబడాలి. అనగా మనము ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలుగా మారాలి. ఆత్మ సంబంధం ఇశ్రాయేలు అంటే అర్థం ఏంటంటే దేవునితో పోరాడి గెలిచే వ్యక్తులుగా మనం మారాలి. దేవునితో పోరాడి గెలవటం అంటే అర్థం చేసండి, నీ జీవితంలో ఎక్కడైనా గనక దేవునికి విరుద్ధమైనటువంటి ఏమైనా నీ మీదకి వచ్చి పడతా ఉంటే అలాంటి వాటికి నువ్వు లొంగిపోకుండా, అలాంటి వాటికి నువ్వు లోబడకుండా, అలాంటి వాటిని నీ చేయకుండా నీ జీవితాన్ని ప్రత్యేకంగా కాపాడుకోవటానికి వాటితో నువ్వు పోరాడగలిగి నిలబడాలా. అలా నిలబడగలిగితే నువ్వెవరో తెలుసా? ఇశ్రాయేలువే. నువ్వు ఇశ్రాయేలు అయితే నిన్ను కాపాడేవాడు కునుకాడు, నిద్రపోడండి. అలాంటి కాపుదల నీకు నీ కుటుంబానికి కావాలి అని మీరు అనుకుంటే ఖచ్చితంగా మీరు ఇశ్రాయేలుగా మార్చబడాలి. ఇశ్రాయేలు అంటే అర్థం ఏంటంటే, లోకములు ఎదురయ్యే ప్రతి పాపాన్ని ఎదిరించి దానికి ఎదుట జయంగా నిలబడిన వ్యక్తే ఇశ్రాయేలు. అర్థమవుతుంది మీకు అందరికీ? అందుకే లోకములో మిమ్మల్ని పాడు చేయటానికి అపవాది అనేవాడు గర్జించు సింహములా తిరుగుతూ వాని నోట మనం పడకూడదు, దానికి ఎక్కడ మనం చెక్కకూడదు. ఏమో ఎక్కడొస్తాడు, ఎలా వస్తాడు, ఎప్పుడు వస్తాడు ఎవరికి తెలియదు. దయచేసి అర్థం చేసుకుంటారు కదా? ఆ మాటలు అర్థమయ్యాయా? అర్థం చేసుకున్నారా? అందుకే ఆమె అంటుంది, నేను అరణ్యములో ప్రయాణం చేస్తున్నా, ఈ అరణ్యములో నాకు సేఫ్ కావాలి, నాకు ప్రొటెక్షన్ కావాలి, నాకు కాపుదల కావాలి, సింహాల బారి నుండి, మృగాల బారి నుండి నేను కాపాడబడాలి. అందుకు నన్ను కాపాడుటకు నా ప్రియుడు కావాలి అని ఆమె ఆలోచించి తన ప్రియుని మీద ఏం చేసిందండి? మీకు అందరికీ సినిమాలు తెలుసా? మళ్ళీ ఎవరికి తెలుసా? చూస్తున్నారా? సినిమాలు చెప్తాను. సినిమాలో ముగ్గురు పాత్రలు చాలా ప్రాముఖ్యమైనవి. ముగ్గురు యాక్టర్ల పాత్రలు ప్రాముఖ్యం. ఎవరంటే హీరో ప్రాముఖ్యమైన పాత్ర. హీరోకి ఎవరుంటారు? హీరోయిన్ ఉంటుంది. హీరోయిన్ మరలా మరొక వ్యక్తి ఉంటాడు, విలాన్. ఇప్పుడు అర్థం చేసుకోండి, విలాన్ దృష్టి హీరో మీద ఉంటుందా, హీరోయిన్ మీద ఉంటుందా? హీరోయిన్ మీదే. అంటే హీరోయిన్ ఎక్కడ దొరుకుతుందా, ఎప్పుడు దొరుకుతుందా, ఎలా దొరుకుద్దని ఈ విలాన్ అనేవాడు ఎప్పుడు కూడా హీరోయిన్ మీద దృష్టి పెట్టి ఎక్కడో ఒక చోట పట్టుకుని ఏదో రకంగా పట్టుకుని పాడు చేసి నాశనం చేయాలనేటువంటి ఆలోచన విలాన్కు ఉంటుంది. అయితే ఈ యొక్క హీరోయిన్ విలాన్ వెంటాడుతుందని తెలుసు. విలాన్ నన్ను వెంటాడుతున్నాడు, ఎక్కడో చోట నన్ను పాడు చేస్తా తెలిసి ఈ యొక్క హీరోయిన్ ఎవరి మీద ఆధారపడుతుందండి? హీరో మీద ఆధారపడుతుంది. హీరోని ఆనుకుంటూ ఉంటుంది. హీరో యొక్క సహాయం కోరుకోదని చెప్పండి. అయితే బాగా అర్థం చేసుకోవాలి, ఈ రోజున మనమందరం కూడా ఈ భూమి మీద బతుకుతున్నాం కదండి. విలాన్ ఎవరు తెలుసా? సాతాన్. హీరో ఎవరు చెప్పండి? ఇప్పుడు హీరోయిన్ ఎవరు? మీరు నేనే. మనం హీరోయిన్ అయితే అపవాది అనేవాడు ఆయన పాడు చేయాలనుకుంటున్నాడు, మనల్ని పాడు చేయాలని చూస్తున్నాడు. వాడికి ఎవరు కావాలి? మనల్ని కావాలి. మనల్ని పాడు చేస్తే దుఃఖపడేది ఎవరు? హీరోయిన్ పాడైపోతే బాధపడేది ఎవరండి?
హీరో. అందుకని హీరో బాధపడాలంటే హీరోయిన్ పాడు చేయాలి. అందుకు అపవాది అన్నటువంటి వాడు హీరోయిన్ని వెంటాడుతూ ఉన్నాడు. మిమ్మల్ని ఎక్కడైనా పట్టుకోవాలని, ఎలాగైనా పట్టుకున్న మిమ్మల్ని నాశనం చేసి, పూర్తిగా మీలో భక్తి లేకుండా చేసేసి, విశ్వాసం లేకుండా చేసేసి, పరిశుద్ధత లేకుండా చేసేసి, మిమ్మల్ని సర్వనాశం లోకంలోకి ఈడ్చిపోయి లోకానుసారంగా మిమ్మల్ని మార్చేసి, లోకస్తులా చేసేసి మిమ్మల్ని పాడు చేశాక వాడు దూరంగా నిలబడి అంకలు కొట్టుకుంటాడండి. అంకలు కొట్టి నవ్వుతుంటే ఏడ్చేది ఎవరండి? అయ్యో, మన పవిత్రత పోయింది, మన శీలం పోయింది. హీరో చాలా బాధపడతాడు. అందుకు హీరో అయినటువంటి ఈయన హీరోయిన్ కాపాడుకో ప్రయత్నిస్తాడు. అయితే హీరోయిన్ ఉన్నటువంటి మన హీరో అయినటువంటి యేసు చేతికి అప్పగించుకో, ఆయన మీద పూర్తిగా ఆధారపడాలి. ఆయనకి మనం అప్పగించుకుని ఆయన మీద ఆధారపడితే నీ మీద విలాన్ని వేసే ఏ అగ్ని బాణమైనా, వాడి వేసే ఏ దృష్టి అయినా నీకు తగులకుండా నిన్న ఆయన ఏం చేస్తా చెప్పండి? కాపాడతలే చెప్పండి, కాపాడతలేదా? నన్ను యేసు కాపాడుకునే మంచి కాపరి మీకు నమ్మకం ఉందా? నమ్మకం అంటే 2 చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కాపాడుతాడు ఆయన. అందుకు మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ భూమి మీద నివసిస్తున్న నీవు ప్రస్తుతం దుష్ట మృగాల మధ్య, ప్రస్తుతం క్రూర జంతువుల మధ్యలో ఉన్నాం. అలాంటి ప్రజల మధ్యలో నివసిస్తున్నప్పుడు పౌలది అన్నాడు, దుష్ట మనుషుల చేతిలో నుండి నన్ను దేవుడు తప్పించినట్టుగా నా కొరకు ఏం చేయాలి? ఏం కోరాడమ్మా? అందుకు ఇక్కడ మీకు నేను చెప్పి ఆఖరి మాట యోహాను సువార్త 17వ అధ్యాయం 11వ వచనం ఆఖరిగా ముగించిపోయి. యోహాను సువార్త 17వ అధ్యాయం 11 చదవమ్మా. చూడండి, అందరూ చెప్తాండి, ఇక్కడ నేను లోకములో ఉండను కానీ మీరు లోకములో ఉన్నారు, నేను మీ వద్దకు వచ్చుచున్నాను. చూడండి, మనము ఏకమయ్యున్న లాగున వారుని ఏకమైనట్లు నీవు నాకు అనుగ్రహించిన వారందరి నిమిత్తమై వారిని కాపాడుము. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారందరినీ నీ నామమందు కాపాడుతిని. చూడండి 9వ వచనం, నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయడం లేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. 18 వచ్చునండి, 15 కొంచెం చదువుతుంది చూడండి. నీవు 15 వచ్చును, నీవు లోకంలో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించలేదు కానీ దుష్టు నుండి వారిని కాపాడమని. ఎక్కడిని కాపాడమని ప్రార్థిస్తున్నాడైనా? మీ పక్షంగా, నా పక్షంగా యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండి ఏం చేస్తున్నాడండి ఆయన? ఏమని చేస్తున్నాడు ఆయన? వీరు నాకు అనుగ్రహించబడిన వారు కాబట్టి, నా రక్తంలో కడగబడిన వారు కాబట్టి, వీరు నా సంఘం కాబట్టి వీరిని దుష్టుడు పాడు చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. దుష్టుడి నుండి వీరిని ఏం చేయమని ప్రార్థిస్తున్నాడు ఆయన? కాపాడమని ప్రార్థిస్తున్నాడు. కనుక యేసుక్రీస్తు వారు ప్రార్థిస్తున్నాడు కాబట్టి మీరు కాపాడబడతా ఉన్నారు. కనుక మన పక్షంగా యేసుక్రీస్తు వారు ప్రార్థిస్తున్న ప్రార్థన ఎంత విలువైన ప్రార్థన మీరు ఆలోచించండి. అందుకు మీరందరూ కూడా ఏం చేయాలంటే దేవుని దగ్గర ప్రార్థించే ప్రార్థనా పరులు కావాలి. అదే పరమగీతం ఉంటుందండి 3:6 అంటే ధూమ స్తంభముగా అరణ్య మార్గమున వచ్చుచున్నది ఏమి? అంటే ధూమ స్తంభం అంటే పొగ స్తంభములాగా అరణ్య మార్గం వచ్చుచున్నది అంటే దాని అర్థం చేసండి. ధూమం మనకు అర్థమని చెప్పా? ప్రార్థన. నా ప్రార్థన నీ యొక్క సన్నిధికి ధూపములాగా. అంటే ఈ రోజున అరణ్యములో నివసించే నీవు నా దేవునికి ప్రతిరోజు ఏమి చేయాలమ్మా? ప్రార్థనా ధూపం వేయాలి. ప్రార్థనా ధూపం వేస్తే నీ ప్రార్థన ఆయన దగ్గర ధూపంలో చేరితే ఆ ధూపాన్ని ఆయన ఆగ్రానించి ఆ ప్రార్థన ఎలా ఉండాలి? సువాసన ప్రార్థనగా ఉండాలి, ఇంపైనదిగా ఉండాలి, ఆయన అంగీకరించేదిగా ఉండాలి. అప్పుడు నీ ప్రార్థన ఆలకించి ఈ చుట్టూ ఆయన కావలి పెడతాడు. అంటే ఆయన దూతలు నీ పాదానికి రాయి కూడా తగులుకుండగా నేను ఎత్తి పట్టుకోవడానికి ఆయన నీకు కావలిగా ఉంటాడు. అలాంటి కాపుదలను పొంది మంచి చేపుగా జీవించడానికి మీరు దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించు. అయితే దయచేసి అర్థం చేసుకోండి. చిన్న ప్రార్థన చేస్తాను. ఒక్కసారి లేచి పడదాం. నేను ప్రార్థన చేస్తాను. జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి.
తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున ఊచుచున్నది ఎవరిమే అంటే యేసు రక్తమును కడగబడిన ఆయన సంఘమే. ఎవరా ప్రియుడంటే యేసు క్రీస్తు ప్రభుల వారే. అరణ్యం ఏదంటే ఈ లోకం అరణ్యం. ఈ లోకంలో క్రూరమైనటువంటి స్వభావం కలిగిన వ్యక్తులు ఉన్నారు. ఈ లోకంలో క్రూరమైనటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారి మధ్యలో నివసిస్తూ ఉన్నావు నీవు. కానీ ఎక్కడ ఎవరి వల్ల ఏ అపాయం నీకు కలగకూడదు, ఎవరి వల్ల ఏ విధమైన మోసం నీకు జరగకుండా నీ ఒక గొర్రెగా మార్చబడి ఆయనకు అప్పగించుకుని ఆయన కాపుదల పొందుకు, ఆయన తోడు పొందుకు. ఇశ్రాయేలు వలె నువ్వు మార్చబడి ఆయన సహాయాన్ని పొందుకు. ఇశ్రాయేల్ని కాపాడువాడు కునుకడు. ఇప్పుడు చిన్న మనవి చేయమ్మ. నిజమే ప్రభా, నేను ప్రభా లోకమనే అరణ్యములో ఉన్నాను తండ్రి. నా చుట్టూ క్రూరమైన జంతువులు ఉన్నాయి, క్రూరమైన మృగాలు ఉన్నాయి. అలాంటి వాటి బారి నుండి నన్ను తప్పించండి, నా కుటుంబాన్ని కాపాడండి, మాకు కాపరిగా ఉండండి, మాకు మీ కాపుదలు ఇచ్చి కాపాడి సేపుగా ఆరోగ్యంగా క్షేమంగా ఉండే కృప మాకు దయచేయమంటూ చిన్న ప్రార్థన చేసుకుని ప్రభు వైపు మీ దృష్టి మళ్లించండి. ఎక్కడైనా దేవునికి అయిష్టంగా విరుద్ధంగా ఏదైనా కనుక ఉంటే దాన్ని ఇప్పుడే యేసు నామమున తొలగించి ఒక సాధువుగా మార్చబడు. నిన్ను కాపాడుకుంటాడు ఆయన. ఇక ఆయన కాపుదలగా ఉంటాడు, నీకు సహాయకుడిగా ఉంటాడు, నీకు పోషకుడిగా ఉంటాడు, నిన్ను నడిపించే నాయకుడిగా ఉంటాడు ఆయన. కనికరి కలిగిన తండ్రి ప్రభా, ఈరోజు నీ పిల్లలతో మాట్లాడిన ప్రతి మాట వారి యొక్క హృదయాలు మొలిచిపోట కృపని గ్రహించండి. ఆర్తుని తెలుగు క్రైస్తవ సంఘాన్ని ఈ యొక్క దుబాయ్ దేశంలో మీరు ప్రభా ఆనాడు అనేక మంది భక్తుల చేత మీరు దీన్ని ప్రారంభించుకున్నారు తండ్రి. కానీ ఆ భక్తులు ఈరోజు లేకపోయినా వారి యొక్క పిల్లల మీరు దీవించి ఈ సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించి ఈ సంఘం ఇంకా ప్రభు అనేక మందికి రక్షణ కలుగుంటాను కృప చూపెట్టమని ఈ సంఘాన్ని నడిపిస్తున్న మీ దాసులను అయ్యా యోసేపు గారికి ఇంకా మంచి ఆరోగ్యం ఇచ్చి క్షేమంగా మరలా ఈ యొక్క సంఘానికి వచ్చి పరిచర్య కొనసాగించే కృపను గ్రహించండి. ఎలీషా రాజు గారిని ప్రభు ఇంకా మీరు బలపరిచి ఆత్మహత్య నింపి వాడుకుని మహిమ పొందండి. సంఘానికి ఇచ్చిన పెద్దలను ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. ఆయన సంఘములను ప్రతి స్త్రీలను యవనసు అందరినీ దీవించి రాకడకు ఆయుత్తపరిచి రాకులు ఎత్తబడి సంఘంగా సిద్ధపరచమని నజరేయుడైన యేసు నామమును ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమెన్. గట్టిగా చెప్పండి ఒకసారి ఆమెన్. అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనం తెలియపరుస్తున్నాను. ప్రభు కృప మనకు తోడేయండి గాక. చక్కగా వాక్యం తిన దైవజనులు దగ్గర ప్రత్యేకంగా వందనాలు తెలియపరుచునండి. అలా సమయం అయింది కాబట్టి మనకి ప్రత్యేక కాలంలో ఎవరైనా చూడంటే దయచేసి లేగాలని. ఎవరు లేని పక్షంలో కానుకల పాట పాడుతుందండి. ఓలవా వచ్చి అందరు నిలబడి కానుకలు గొప్ప దేవా యెహోవా సృష్టికర్త, గొప్ప దేవా యెహోవా సృష్టికర్త, నీకు సాధ్యమైనది లేనే లేదయ్యా, నీకు సాధ్యమైనది లేనే లేదయ్యా, నీ మాటకు ప్రభావము ఉన్నది, నీ మాటకు ప్రభావము ఉన్నది, నీ మాటకు ప్రభావము ఉన్నది. గొప్ప దేవా యెహోవా సృష్టికర్త, గొప్ప దేవా యెహోవా సృష్టికర్త, ఆకాశముల్ ఈ సృష్టి అంతా నీ మాట మహిమే, మా ఆత్మయు మా జ్ఞానమంతా నీ దయయే, ఆకాశముల్ ఈ సృష్టి అంతా నీ మాట మహిమే, మా ఆత్మయు మా జ్ఞానమంతా నీ దయయే, ఆశ్చర్యకరుడా అనంత జ్ఞాని, అతిశయమే నేను కరిగుండుట, ఆశ్చర్యకరుడా అనంత జ్ఞాని, అతిశయమే నేను కలిగొండుట, ప్రభావము గల దేహోవ దేవ, గొప్ప దేవ
దేవా యెహోవా సృష్టికర్త గొప్ప దేవా యెహోవా సృష్టికర్త పాపములో పొర్లాడిన మమ్మును పవిత్రపరచి శుద్ధులుగా నిబంధన ప్రజలుగా రూపించిన పాపములో పొర్లాడిన మమ్మును పవిత్రపరచి శుద్ధులుగా నిబంధన ప్రజలుగా రూపించిన కృపామయుడా విమోచకుడా సజీవుడా పరిశుద్ధుడా కృపామయుడా విమోచకుడా సజీవుడా పరిశుద్ధుడా పాపుల రక్షకమయేసురాజ గొప్ప దేవా యెహోవా సృష్టికర్త గొప్ప దేవా యెహోవా సృష్టికర్త హృదయమనే ద్వారము నుండి లోనికి వచ్చి కఠిన మనసును కరుణ మనసుగా మార్చితివే హృదయమనే ద్వారము నుండి లోనికి వచ్చి కఠిన మనసును కరుణ మనసుగా మార్చితివే సత్యస్వరూపి అదృశ్య దేవుడా క్రియాశీలి సర్వశక్తిదాత సత్యస్వరూపి అదృశ్య దేవుడా క్రియాశీలి సర్వశక్తిదాత ఆదరించే దేవా పరిశుద్ధాత్ముడా గొప్ప దేవా యెహోవా సృష్టికర్త గొప్ప దేవా యెహోవా సృష్టికర్త. హల్లెలూయా. చక్కగా పాడిన ఆనంద్ గారి పాపకి దేవుని పేట వందనాలు తెలుపుతున్నాను. సమయం లేదు కాబట్టి ఇంకా ఎంత పాడినా పర్లేదు, కానీ మరి చాలా వందనాలు. మరి కానుక కొరకు ప్రార్థన ఆనంద్ గారు ప్రార్థన చేయండి, గుప్తంగా ప్రార్థించారు. మహాపరిశుద్ధుడు అత్యంత కృపా కనికరం కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. తన ప్రియుని మీద ఆనుకున్న స్త్రీ వలె ప్రభా మేమందరం కూడా నీ మీద ఆనుకుని ప్రభా మేమందరం ఈ లోకములో ప్రభా మీ కొరకు సాక్షులుగా జీవించే కృప దయచేయండి. మా యొక్క జీవితకాలం అంతయు ప్రభా మీ యొక్క సన్నిధిలో గడిపే కృప మా అందరికీ దయచేయమని, వెత్తబడిన వాక్యం మా హృదయాలు ఫలించే కృప దయచేయమని తండ్రి. అని మీ యొక్క నైనా పరిచర్య నిమిత్తం ఎత్తబడిన ప్రతి యొక్క కానుకను మీరు దీవించండి, ఆశీర్వదించండి. హస్తాలను ప్రభు బహుగా ఆశీర్వదించమని వారి కుటుంబాలను మీ చేతులకు అప్పగిస్తూ ప్రభు యొక్క కార్టూన్ సంఘాన్ని ఇంకను ప్రభా ఆత్మీయ మార్గంలో నడిపించమని సమస్తమును మీ చేతులకు అప్పగిస్తూ మా కొరకు త్వరలో రన్న యేసే పరిశుద్ధమైన నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసిన ఆనంద్ గారికి వందనాలు తెలియపరుచున్నాండి. మన సమయాలు మనకు తెలుసు కాబట్టి చదవట్లేదు. ఆయన సాక్ష్యాలు ఇద్దరు చెప్పారు కదండి, నీలవేణి గారు చెప్పారు, వసంతరావు గారు చెప్పారు. అవి మీరు అందరూ కుటుంబ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. సేవకులు వేసే కూడా జ్ఞాపకం చేసుకోండి. అలాగే ప్రయాణం వెళ్ళిన ఆర్వి రత్నాన్ గారి గురించి, రామమ్మ గారి గురించి, అలాగే అమరావతి గారి కోళ్ళ గారు కూడా వెళ్ళారు. మరి దివ్య జ్ఞాపకం చేసుకొని ఇండియా ప్రాంతం శ్యామ్గా చేరుకున్నారు. వాళ్ళందరూ మనందరూ జ్ఞాపకం చేసుకొని క్లుప్తంగా ప్రార్థన చేసుకున్నారు. ప్రతి ఒక్కరూ తల వంచి ఈ ప్రార్థనలు ఏకీభవించుదాం. మమ్మల్ని కప్పించిన పరమ తండ్రి, ఇంతవరకు మమ్మల్ని కాచి కాపని గొప్ప దేవుడు తండ్రి, సర్వోన్నతుడు